హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందువికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకర్మణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. మహభ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. హరి ఓం. శారదాచంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో, శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి విష్ణు సహస్రనామం యొక్క కొన్ని నామముల్ని చూసి తరించుకునే భాగ్యాన్ని మనం అందరం పొందుదాము. ముందుగా ఇవాల్టి యొక్క గొప్ప విశేషం ఏమిటి అంటే ఏకాదశి తిథి. అది చాలా గొప్పది, విష్ణుప్రీతికరమైనది ఏకాదశి తిథి. అందున శృంగేరి జగద్గురువులైన 33వ జగద్గురు అయిన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారి యొక్క జయంతి మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి. 168వ జయంతి ఇవాళనే. అందుకని విశేషంగా కూడా వారి యొక్క ఆరాధన అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. వారి గురించి సంక్షేపముగా చెప్పాలి అంటే వారు అపర శంకరులనే చెప్పాలన్నమాట. వారి యొక్క దయ వల్ల మాత్రమే, వారికి సుమారుగా 9 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు అప్పుడే సన్యాసాన్ని ఇచ్చేశారు, అంత చిన్న వయసులో. అలాంటి వారు ఒకానొక సమయంలో వారు నిద్రిస్తుండగా, అంటే 9 ఏళ్ల వయసు పిల్లవాడి మనస్థితి చూడండి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అలాంటి ఆయనకి ఉత్తరాధికారి అలా పీఠాధిపత్యం అలా ఇచ్చి ఉండగా రాత్రి ఆయనంతటా ఆయనే వారి పూర్వగురువులు అంటే వృద్ధ నృసింహభారతి మహాస్వామి వారు ఆయన కలలోకి వచ్చి మహావాక్య ఉపదేశాన్ని అనుభవ వైక్యంగా వారికి ప్రసాదించారన్నమాట. అంత చిన్న పిల్లవాడి శరీరంలో ఉన్నవారు సర్వోహం సర్వోహం అని చెప్పి గట్టిగా ఉచ్చారణ చేస్తూ ఆ బ్రహ్మ జ్ఞానముతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నారన్నమాట. అంతటి మహాత్ములు. తర్వాత రానున్న కాలాల్లో కూడా ఉత్తరోత్తర కాలాల్లో వారి యొక్క అనుగ్రహంతోనే అందరూ అప్పుడు శంకరాచార్యులు వారు నిజంగా ఉన్నారా, కాలడి నిజంగా ఉందా, ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబోలు ఒక్కొక్క సమయంలో ఇలాంటి ప్రశ్నలు. అలా వస్తే వారి యొక్క దివ్య తపశ్శక్తితో వారు కొందరి పరిచారకుల్ని నిర్దేశించి ఫలానా చోటికి వెళ్ళండి, కేరళలో ఇలా గ్రామం ఉంటుంది అని వారు చెప్పగా అప్పుడు వీరి యొక్క అనుజ్ఞ మేరకు, ఆదేశం మేరకు ఆ పరిచారకులు అందరూ కూడా కేరళకి వెళ్ళారు, కొన్ని గ్రామాల దగ్గరకు వెళ్ళారు. ఎందుకంటే ఎప్పుడో శంకరులు ఒక 1200 సంవత్సరాల క్రితం ఎప్పుడో వారు ఎంతో కాలం గడిచిపోయింది, ఎన్నో దాడులకి గురయ్యారు, మధ్యలో ఎంతో పేర్లు మారుతూ ఉంటాయి ఆ ప్రదేశాలకిను. అందుకని కష్టపడ్డారు వాళ్ళు ఆ పరిచారకులు వెతకడానికి. కానీ ఒక చోటకి వెళ్ళారు, గురువుగారు చెప్పిన వరకు ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ వరకు అని మటుకు వీళ్ళు చెప్పగలిగారు. వెనక్కి లెటర్ ఒకటేదో రాశారు, గురువుగారు పరిశీలించారు, వారికి అర్థమైంది కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ అక్కడి నుంచి అర్థం కావట్లేదు ఎవరికి ఏది కాలటి అగ్రహారము, ఎక్కడ అసలైన శంకరాచార్యులు వారి గ్రామము, వారి నివాసము అన్నది. తర్వాత గురువుగారే మళ్ళీ తపశ్శక్తిలో గమనించి వారు నేనే ప్రయాణం చేస్తున్నాను అని చెప్పి వారు ప్రయాణం విజయయాత్ర చేసి ఎక్కడైతే ఆ చెట్టు వరకు వెళ్ళారో కాలటి గ్రామం దగ్గర అక్కడ వరకు వెళ్ళి వారు అక్కడ ధ్యానము చేశారు. చెయ్యగా ఒక ఆవిడ వచ్చి వారిని జాగ్రత్తగా స్వామి అని నమస్కరించి, మీరు శృంగేరి జగద్గురువులు అని తెలిసింది, నేను మీకు దారి చూపిస్తాను, నేను ఇక్కడ వాళ్ళనే అని చెప్పి ఆవిడ దగ్గరుండి తీసుకువెళ్ళారనమాట. తీసుకువెళ్ళి ఒక ఇల్లుని, చక్కటి ఇల్లుని చూపెట్టి ఇదే కాలడి అగ్రహారము, ఇదే శంకరాచార్యులు వారు పుట్టిన ఒక ఇల్లు అని లోపలికి తీసుకువెళ్ళి, ఇదిగోండి ఈ గదిలో శంకరుడు పుట్టాడు, ఫలానా గదిలో ఒక చిన్న బృందావనం ఉంది, అంటే ఒక తులసి కోట లాంటిది, అది చూపెట్టి ఇదే శంకరుడి యొక్క తల్లిగారైన ఆర్యాంబ యొక్క సమాధి, అదే బృందావనం అని చెప్పి నేనే ఆర్యాంబను అని చెప్పి దానిలోకి అంతర్ధానం అయింది ఆవిడ. అంత గొప్ప మహాత్ములు అన్నమాట సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు. తర్వాత ఆ కాలటిలో
శంకరుల యొక్క నివాసాన్ని మొత్తం చాలా పునరుద్ధరణ చేసి శారదా చంద్రమౌళీశ్వరులను శంకరాచార్యుల వారిని కూడా చక్కగా పునఃప్రతిష్ఠ చేసి ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ సంజీవిని వేద విద్యా పాఠశాలలు, అలాగే శంకర జయంతి మహోత్సవాలు, శాస్త్ర సభలు అవన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే అన్నీ కూడా ప్రారంభమై ఉన్నాయన్నమాట. కానీ శృంగేరి జగద్గురుల యొక్క చరిత్ర కూడా తెలుసుకుంటే చాలా గొప్పగా ఉంటాయి. అవి ప్రతి గురువుల యొక్క చరిత్ర ఒక గురు చరిత్ర అంత గొప్పగా ఉంటాయి. అందుకని ఇవాళ వారి స్మరణ చాలా ముఖ్యమైనది అని, వారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనము ఇవాళ రోజున విష్ణు సహస్రనామ పాఠాన్ని ప్రారంభిస్తూ ఒకసారి దేవనామాన్ని స్మరిద్దాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. హరి ఓం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఇవాల్టి నామములు 40వ శ్లోకం నుంచి మనకి వస్తాయి. విక్షరో రోహితో మార్గో హేతుర్ దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశన. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చిన భాష్యము ప్రకారంగానే విష్ణు సహస్రనామాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. విక్షరః, విక్షరాయ నమః. పరమాత్మకి విక్షరుడు అని పేరు. ఏమిటి అంటే విగతః క్షరః నాశో యస్య సో విక్షరః అంటే నాశనము లేనిది. అంటే క్షరము అంటే క్షీణించడము, తగ్గిపోవడము, తరుగుదల ఉండడము. అలాంటి క్షీణదశ అసలు ఎప్పుడూ కూడా లేనివాడు పూర్ణ పరబ్రహ్మము కాబట్టి నారాయణుడికి విక్షరుడు అని పేరు. తర్వాత రోహితః, రోహితాయ నమః. స్వచ్ఛందతయా రోహితాం మూర్తిం మత్స్యమూర్తిం వా వహసి వహన్ రోహితః. అంటే తన ఇచ్ఛతో తన కోరికతో ఒకానొక సమయంలో వేదాలను ఉద్ధరించడానికి అని చెప్పి మత్స్యావతారాన్ని తీసుకున్నారు ఆయన. ఆ మత్స్యం ఎలా ఉన్నది అంటే బంగారు వన్నెలతో ఉన్నదన్నమాట. ఉదయ భానుడు, పొద్దున్నే సూర్యుడు ఎంత ఎర్రటి రంగులో బంగారు కిరణాలను విదజమ్ముతూ ఉంటాడో అట్లాంటి కాంతులతో ఉన్నాడు ఆ పరమాత్మ. అంటే ఎంత విచిత్రం అంటే అది సంధికాలము, మహాప్రళయం అయింది. కొందరు ఋషులని వాళ్ళందరినీ కూడా ఒక చిన్న పడవ తీసుకుని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. సత్యవ్రతుడన్న రాజు తానే మనువు అవుతాడు. తర్వాత చిమ్మ చీకటి, అంటే చీకటిలో చీకటి అంత భయంకరంగా ఉంది. సముద్రము ఇంకా అంతా సముద్రం జలమయం అయిపోయి ఉన్నది, పృథివీ తోచట్లేదు ఎవరికి. అలాంటి సమయంలో ఒక రాక్షసుడు వచ్చి వాడు వేదాలని అపహరించుకుని పోయాడు. అందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి ఆ గర్భంలోకి వెళ్ళి, ఆ నీటి గర్భంలోకి వెళ్ళి ఆ రాక్షసుడినితో పోరాడి ఆ వేదములను ఉద్ధరించి ఉన్నారు. అలాగే వీరి పడవ కూడా ఇటు అటు తప్పిపోకుండా వారే తన కొమ్ముకి, అంటే ఆ మత్స్యానికి కూడా చిన్ని కొమ్ములులా ఉన్నాయన్నమాట, దానికి ఒక తాడులాగా కట్టి వాసుకినే మళ్ళీ అంటే దివ్యమైనవే ఉంటాయి భగవంతుడు వాడాడంటే కట్టి ఆ పడవకి కట్టి ఆయనే దారి తీసుకెళ్తూ ఉన్నాడనమాట. ఆ పడవ ఎటు వెళ్ళాలో అలా వెళ్తూ ఉండగానే తను చెప్పిన మాటలు విషయాలే మత్స్యపురాణంగా వచ్చింది. అయితే మరి దారి ఎలా కనపడుతుంది? చిమ్మ చీకటి కదా. అంటే భగవానుడు స్వయం జ్యోతి, అది మర్చిపోకూడదు. ఆయన కాంతులే విరజమ్ముతూ ఉన్నాడన్నమాట, బంగారు కాంతులతో, ఎర్రటి కాంతులతో, ఉదయ భానుని వలె ఆ కాంతిలోనే, ఆ మార్గంలోనే చక్కగా వారిని దాటి ఉంచారన్నమాట. అంతటి గొప్ప మత్స్యావతారముని మనం ఇవాళ స్మరించుకునే భాగ్యం లభించింది ఏకాదశి నాడు. అట్లాగే అందుకని రోహితుడు, ఆయన ఇచ్ఛతో ఆయన ఆ ఎరుపు రంగుని ధరించి ఉన్నవాడు మత్స్యావతారుడు అని. మార్గాయ నమః. ఇప్పుడే చెప్పాం, ఆయన వెలుతురులో ఆయనే మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నాడు. భగవన్ మార్గమే భగవంతుడు, వేరేదేది లేదన్నమాట. ముముక్షవః తం దేవం మార్గయంతీతి మార్గః. ఏమిటా మార్గం అంటే సన్మార్గము. మనం వ్యవహారంలో సన్మార్గము అంటే మంచి మార్గము అని వాడతాం, కానీ సత్ మార్గము, సత్ అంటే పరబ్రహ్మనే.
ఆ పరబ్రహ్మ మార్గమే సన్మార్గము. అది ఏమిటి, ఎవరు కోరుకుంటారు అంటే మోక్షము కావాలనుకున్న వాళ్ళు, మోక్షము కావాలనుకున్న వాళ్ళని ముముక్షువులు అంటారు. ఆ మోక్ష ఇచ్ఛ ఉన్నవాళ్ళు, మాకు మోక్షమే కావాలి ఇంకా ఏదీ వద్దు అనుకున్న వారికి స్వయంగా భగవంతుడే పరమాత్మయే దారిని చూపిస్తూ ఉంటాడనమాట. అందుకని స్వయం ప్రకాశి, ఇప్పుడు ఇందాకే చెప్పాం, సూర్యుడి కిరణములు రెండు ఒకటే. అలాగే అక్కడ వచ్చిన మత్స్యములోంచి వచ్చిన కాంతి కూడా మత్స్యముదే. అలాగా అది ఏమి కాంతి, ఎటు తీసుకెళ్తున్నారు అంటే మోక్ష మార్గానికే తీసుకెళ్తున్నారు. అందుకే అంత ప్రళయం వచ్చినా, అందరూ మృతి చెందుతున్నా లేదా లయమైపోతున్నా, మరి ఈ ఋషులందరూ ఎలా బ్రతికి ఉన్నారు, ఎందుకు బ్రతికి ఉన్నారు అంటే వాళ్ళు అమృతతుల్యులు కాబట్టి, జ్ఞాన సంపన్నులు కాబట్టి. అందుకని మార్గుడుగా మార్గనిర్దేశము చేసేది ఆయనే, మార్గము ఆయనే. అంటే పరమాత్మ వేదస్వరూపుడు, వేదము పరమాత్మయే. హేతు హేతవే నమః, ఉపాదాన నిమిత్తంచ కారణం స ఏవేతి హేతు. పరమాత్మ ఉపాదాన కారణముగా, హేతువు అంటే కారణము, ఉపాదాన కారణముగా ఉన్నాడు అని. చాలా తేలిగ్గా చెప్పుకోవాలి అంటే ఇది ప్రతిసారి వస్తూనే ఉంటుంది వేదాంతంలో, ఎందుకంటే ఇది శాస్త్రం. అంటే ఒక కుండ తయారు చేయాలి, కుండ తయారు చేయడానికి ముడి సరుకు ఏమిటి అంటే మట్టి. ఆ మట్టినే ఉపాదాన కారణము అంటారు. అంటే ఆ మట్టితో కుండ అన్న నామరూపాన్ని తయారు చేశాక ఆ కుండలో ఈ మట్టి తప్ప ఇంకేదీ లేదు, మట్టే నామరూపాంతరము చెందింది. కొంతకాలం అయ్యాక ఆ కుండ బద్దలైపోయింది అనుకుందాం, విరిగిపోయింది. అప్పుడు మిగిలేది ఏమిటి అంటే మళ్ళీ మట్టియే. దాని ఉపాదాన కారణము అంటారనమాట. అలా ఉపాదాన కారణముగా అంటే కారణముగా ఏది లేకపోతే అసలు జగత్తు నిలబడదో అట్లా ఉన్నవాడు కారణుడు, హేతువు శ్రీ మహావిష్ణువే అయి ఉన్నాడు. ఈ జగత్ అంటే దృశ్య ప్రపంచము కూడా సచ్చిదానంద స్వరూపుడైన వాడు శ్రీ మహావిష్ణువే అయి ఉన్నాడు. దామోదరాయ నమః, అందరికీ తెలిసిన గొప్ప నామం ఏదన్నమాట. అయితే శంకరులు, ఆదిశంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి వారి యొక్క భాష్యం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. దమాది సాధనేన ఉదార ఉత్కృష్టాం అతిర్య గమ్యతి ఇతివా దామోదర విదుహు అని. సాధకులు ఎవరైతే జ్ఞానము మార్గములో ఉంటారో వారికి ఎవరు పడితే వారు జ్ఞానం చదువుకోవడానికి కష్టము, వీలు లేదు అని చెప్పలేము. దానికి క్వాలిఫికేషన్ కావాలి, అధికారము అంటారు. దాన్నే సాధన చతుష్టయము అంటారు. అదే వివేక వైరాగ్యము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, ఇవి ఖచ్చితంగా కావాలి. వాటిల్లో శమము దమము అని చెప్పారు కదా, ఆ దమాన్ని ఇచ్చేవాడు, నిగ్రహ శక్తిని ఇచ్చేవాడు కాబట్టి ఎవరి హృదయములో, పరమాత్మ అందరి హృదయంలో ఉంటాడు, అక్కడే ఉండి దమము చేస్తాడనమాట. ఆయన ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కూర్చోబెడతాడనమాట. అందుకు దామోదరుడు అన్న గొప్ప భావాన్ని జగద్గురువులు అందించారు. అలాగే రెండవది అందరికీ సుపరిచితమే, యశోదయా దామ్నోదరే బద్ధ ఇతివా తయోర్మధ్యగతం భద్రం ధామ్నాగాఢం తయోదరే తతశ్చ దామోదరతాం స యయౌ దామబధ్ననాత్. అంటే తాడు కట్టి ఉన్నది, యశోద చేతిలో తాడుతో కట్టబడినవాడు అని. ఆ ఘట్టం తలుచుకుంటేనే పరమ పుణ్యం అన్నమాట అసలు. అంటే ఎవ్వరికీ దొరకని వాడు కృష్ణ పరమాత్మ, ఎవ్వరికీ దొరకడాయన. అదే అంటారు కదా భాగవతంలో కూడా, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగాబ్జ చిత్తంబులన్ చిక్కడు శృతి లతికావళికిన్ అని చెప్పి. కానీ దొరికాడు ఎవరికి అంటే చిక్కెనతడు లీలన్ తల్లిన్ చేతన్ రోలన్ అని. ఆవిడ ఒక అమాయక భక్తి వల్ల, ప్రయాస వల్ల పరమాత్మ దొరకడు, అనుమానమే లేదు. కానీ ఎలాగైనా పట్టుకుంటాను అని తన శక్తి మొత్తం ధారపోసింది. అదే మనం పూజల్లో అంటాం, యథాశక్తి అహం కరిష్యే అని. యథార్థానికి యథాశక్తి అలా చేసుకోగలిగితే పూజలో ధ్యానమో జపమో విచారణో పరమాత్మ దొరుకుతాడు అని అన్నమాట. ఆ యొక్క ఘట్టాన్ని తలుచుకుంటున్నాం మనం. అలాగే దమాని లోకనామాని అని చెప్పి, దమము అంటే సర్వలోకములను కూడా ఆయన పట్టి కూర్చోబెడుతున్నాడు అనమాట. తన కడుపులో పెట్టుకొని కూర్చోబెట్టుతున్నాడు ఆయన.
అందుకనే సృష్టి అంతా లయమైపోయాక మళ్ళీ సృష్టి చేయాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నాభిలోంచే కమలం వచ్చింది, అక్కడి నుంచే బ్రహ్మగారు వచ్చారు. ఆయన కడుపులో అన్ని సర్వలోకములు కూడా ఉంటాయి. అదే యశోదమ్మ కూడా చూపెట్టాడు, నోరు తెరిచి చూపెడితే బ్రహ్మాండములు కనపడ్డాయన్నమాట. అలాంటి పరమాత్మకి తర్వాతి నామం ఏమిటి అంటే సహహ, అంటే సహాయ నమః. సహనం అంటారు కదా, అదే అన్నమాట. సర్వానభిభవతి క్షమత ఇతివా సహహ, అందరి పట్ల కూడా క్షమతో ఉంటాడు, సహనముతో ఉంటాడు పరమాత్మ. అందుకే మనము ఎంతోమంది దేవదూషణ చేసిన, వేదదూషణ చేస్తున్నా, దుర్మార్గంగా ఉన్నా ఆయన సహిస్తాడనమాట. సమయం వచ్చే వరకు సహిస్తాడు. కాలం అయిపోయాక కాలస్వరూపుడుగా తీసేయాల్సి వస్తుంది, ఆయన కర్తవ్యం అది. అంతేకాని ఆయనకేమీ కోపము ఎవరి అందు ఉండదు, సహనముతోనే ఉంటాడు పరమాత్మ సమయం వచ్చినప్పుడు. అదే మనము భారతంలో భాగవతాల్లో కూడా చూస్తూ ఉంటాం, సమయం వచ్చే వరకే శిశుపాలుడు అలాంటి వాళ్ళను కూడా సహనంతో ఆగి ఆగి సమయం వచ్చాక ఇంకా తీసివేయడమే వాళ్ళని. అలాగే మన కర్మలను కూడా సహనముగా లెక్కబెడుతూ కూర్చుంటాడు ఈశ్వరుడు. మహీధర, మహీధరాయ నమః. మహీం గిరిరూపేణ ధత్తే ఇది మహీధర అని. అంటే ఒక గొప్ప కొండ రూపంలో భూమండలాలు సర్వలోకములని పట్టి కూర్చోబెట్టుకుంటున్నాడు అనమాట ఆయన. ఏది అంటే మేరుపర్వత రూపంలో ఉన్నాడు ఆయన. అలా అది మధ్యలో ఉంటుంది. మనం ఇప్పుడు చూసేది అలా కాదనమాట. ఒకవేళ భాగవతాది గ్రంథాలు చూస్తే అది మధ్యలో ఉంటుందన్నమాట. కళ్ళకు కనపడే కొండలు వేరు, దాని దివ్యశక్తి అంశము వేరనమాట. మీరు సైంటిఫికల్గా చూడాలని కూడా కొండలు అంటూ లేకపోతే ఏమవుతుంది అంటే ఒక రకమైన గాలి అలా వచ్చి ఎవరు ఇలా కూర్చోలేరు, గాలి దిగిపోయి తోసేస్తూ ఉంటుంది అందరినీ, ఒక చోట ఆగలేరు. కానీ అంటే మనుషుల్ని పట్టి కూర్చోబెడుతున్నది అంటే అది గొప్ప గొప్ప పర్వతముల వల్ల మాత్రమే అన్నమాట. అప్పట్లో శంకరులు రాశారు. మరి ఇది చాలా విచిత్రం. అంటే ఇప్పట్లో సైంటిఫిక్గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు, మరి అప్పుడు జగద్గురువులు కాబట్టి వారు చెప్పగలిగారు అప్పట్లోనే ఇవన్నీ. అలాగా ఆ గొప్ప మహాపర్వత స్వరూపములుగా కూడా ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువే అని. అందుకే ఆయన మందర పర్వతాన్ని ఎత్తగలుగుతాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు అభిన్న స్వరూపం. అవన్నీ కూడా ఈయన చెప్పిన మాటలు వింటాయి. ఈయన మహాపర్వతము కాబట్టి. అలాగే మహాభాగ, మహాభాగాయ నమః. స్వేచ్ఛయా ధారయన్ దేహం మహంతి ఉత్కృష్టాని భోజనాన్ని భాగజన్యాన్ని భుంక్తే ఇది మహాభాగ. అంటే తన ఇచ్ఛతో తన స్వేచ్ఛతో తాను అవతారము తీసుకుంటాడు. ఎవరు వచ్చి మీరు అవతారం తీసుకోవాలి అని ఎంత తలగొట్టుకున్నా ఆయన తీసుకోడు అవతారం. ఆయన ఇష్టం, ఆయన స్వేచ్ఛ. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు మాత్రము ఆయన జోక్యం చేసుకుంటాడు. అలా వచ్చాడు కదా అని ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ఏదో బీదరికంతో ఉండి బాధలు పడుతూ ఎప్పుడూ ఉండడు. సకల ఐశ్వర్యములను అనుభవిస్తూ ఉంటాడు. అందుకే వస్తే రాజారాముడుగా వస్తాడు, శ్రీకృష్ణ పరబ్రహ్మలాగా వస్తూ ఉంటాడు, నారసింహుడిలా వస్తూ ఉంటాడు, శంకరాచార్యుల వారిలా వస్తూ ఉంటాడు. అన్నీ విజయములే, అన్నీ దిగ్విజయములే. అలాగనే వస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడి యొక్క శక్తిని విడదీయలేము, కలిపే ఉంటాయన్నమాట. అందుకని మహాభాగుడు ఎప్పుడు కూడా ఆ ఐశ్వర్యాన్ని ఆయన అనుభవిస్తూనే ఉంటాడు. అయితే వాటికి అంటాడు, అదొకటే గుర్తుపెట్టుకోవాలి. ఓ కృష్ణుడు ఇన్ని వివాహాలు చేసుకున్నాడండి అని మనం అనుకుంటామేమో, కానీ ఆయన యోగి కృష్ణ. అందుకే కృష్ణ యోగి శుకస్త్యాగి రాజానో జనకరాఘవో వశిష్ఠ కర్మకర్త చ అని చెప్పి పంచైతాన్ జ్ఞానిన సమహ అని చెప్తారన్నమాట. కృష్ణుడు గొప్ప భోగిలా కనపడుతూ ఉంటాడు. కృష్ణ భోగి శుకస్త్యాగి, రాజానో జనకరాఘవో గొప్ప భోగిలా కనపడుతూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. శుకబ్రహ్మేమో విపరీతమైన వైరాగ్యంతో త్యాగిలా కనపడుతూ ఉంటాడు. రాజ్యాన్ని నిలబెడుతూ శ్రీరామచంద్రమూర్తి, జనక మహారాజు వాళ్ళు కనపడుతూ ఉంటారు, ధర్మాన్ని రక్షిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ. వశిష్ఠుల వాళ్ళ వంటి బ్రహ్మర్షులేమో ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా వివిధ రూపాల్లో కనపడుతున్నా, వివిధ కర్మలు చేస్తున్నట్టు కనపడినా వీరందరూ సమమైన జ్ఞానులు అని చెప్పారన్నమాట. అందుకే బయట చూసి పోల్చుకునే స్థితి కాదు జ్ఞానం అంటే, లోపలి యొక్క అవస్థ అది. అలా అందుకే మహాభాగుడు అన్నమాట ఆయన. అలాగే వేగవాన్,
వేగవతే నమః. వేగో జవంస్తద్వాన్ వేగవాన్ అనేకదేకం మనసోజవీయ అని ఉపనిషత్ వాక్యం అన్నమాట. అంటే ఎంత వేగముగా ఉంటుంది పరమాత్మ అంటే, ఇక్కడ నుంచి నేను ఫలానా చోటికి వెళ్ళాలి అంటే అక్కడ ముందే పరమాత్మ ఉంటాడు. ఇక్కడ నుంచి బ్రహ్మలోకానికి నేను ప్రయాణం చేస్తాను, అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతోంది అంటే, పరమాత్మ లేని చోటు లేదు కదా. అలాగనమాట, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆ బ్రహ్మాండ భువనములలో అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనము ఆ పరమాత్మలోనే తిరుగుతున్నాము తప్ప పరమాత్మ ఇటు అటు తిరిగేది లేదు. అందుకే ఇక్కడున్నా పరమాత్మే కనపడతాడు, అక్కడికి వెళ్ళినా పరమాత్మే కనపడుతూ ఉంటాడు. ఇదే మనకి కథ రూపాలలో చూస్తే వినాయక చతుర్థి నాడు చెప్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా గణపతే దర్శనమిస్తూ ఉంటాడు కుమారస్వామికి. అంటే బ్రహ్మతత్వ స్వరూపుడు కాబట్టి గణపతి ఎక్కడికి పోయినా ఆయనే కనపడుతూ ఉంటాడు అనమాట. సమన్వయం చేసుకోవాలి, మళ్ళీ ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అని పెట్టుకోకూడదు అనమాట. అమితాశన అమితాశనాయ నమః. అంటే సంహార సమయే అమితం అపరిమితం అశ్నాతీతి అమితాశన. అంటే అశనం అంటే భోజనం అనే మాట. సంహార సమయములో అంటే మొత్తం లయము చేసేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఏ కొంచెము కూడా ఉంచే అవకాశము లేదు, అన్నిటినీ తన యందు లయము చేసేస్తూ ఉంటాడనమాట. అన్నీ తన గర్భము యందు నిక్షిప్తం చేసుకుని పెట్టుకుంటాడు, ఎందుకంటే కారణుడు కాబట్టి. అందుకని అమితాశన అంటే కొంచెం కొంచెం తినడంలా కాదనమాట. ఆయనకేమీ మన వాళ్ళలాగా డైటింగ్ ప్రాబ్లం ఏం లేదు, చక్కగా అరుగుతుంది. ఇక్కడ మహాశక్తి సంపన్నుడు ఆయన, అందుకని చక్కగా పుష్టిగా ఉంటాడు ఆయన. పూర్తిగా అమితాశనుడు అనమాట. ఏ కొంచెము కూడా ఏ కర్మశేషము కూడా వదిలిపెట్టకుండా సంపూర్ణముగా ఆయనలో లయము చేసుకుంటూ ఉంటాడు పరమాత్మ. తర్వాతి నామాలు ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. ఇందాక చెప్పిన నామాలకే కొనసాగింపులా ఉంటాయన్నమాట. అనంతా లయం చేశాక మళ్ళీ సృష్టి అంటూ జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అంటే ఆయన ఒక సంకల్ప శక్తితో జరుగుతూ ఉంటుంది. జరిపి ఆయన కూడా ఉద్భవిస్తూ ఉంటాడు, ఎందుకంటే నాయకుడు ఆయన. అంతేకాని మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నాడు ఆయన. ముందు నుంచునేది నాయకుడే, అంత గొప్ప శ్రీ మహావిష్ణువు. అందుకని ఉద్భవుడు ఆయన. ప్రపంచోత్పత్త్యుద్భవ కారణత్వాత్ ఉద్భవ ఉద్గతో భవాత్ సంసారాదివా ఇది ఉద్భవ. అంటే ఈ ప్రపంచమంతటి కూడా ఉత్పత్తి స్థానమైన వాడు పరమాత్మ. అంటే తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. సృష్టి చేశారు, అది అలా ఉంటాయి జడములాగా. అది చలనము రావాలి, చైతన్యము రావాలంటే పరమాత్మయే దాని యందు చైతన్య స్వరూపముగా రావాలి. సృష్టిలో ఏది చూసినా బాగుంది అన్న భావన ఎందుకు వస్తుంది మనకి? ఆ ఆనంద స్వరూపుడు పరమాత్మ అయి ఉన్నాడు వాటిలో. సత్ చిత్తు ఆనందం. సృష్టి ఆయనే చేశాడు, అప్పుడు సత్ ఉన్నాయి పదార్థాలు ఉన్నది అని. కానీ అలా ఉన్నాయి అవి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, పరస్పరము లేదు, ఎవరికీ లేదు. అప్పుడు చైతన్యుడుగా ఈయనే దూరాడు. సహజముగా ఆనందో బ్రహ్మము కాబట్టి ఆనంద అంశ దానిలో ఉంటుంది సృష్టి అంతా కూడా. కాకపోతే ఇది సృష్టిలో వచ్చిన ఆనందము కాబట్టి సమయము, కాల పరిమితి, దేశ పరిమితి అన్నది ఉంటుంది. పరమాత్మకి కాలాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు కాబట్టి ఆయనకు ఆ పరిమితులు ఉండవు. కానీ ఉద్భవించడానికి అసలైన కారణము పరమాత్మయే అయి ఉన్నాడు అని ఇక్కడ ముఖ్యంగా చెప్పేది. తర్వాత క్షోభణ. సర్గకాలే ప్రకృతిం పురుషం చ ప్రవిశ్య క్షోభయామాసేతి క్షోభణ. సర్గకాలే అంటే సృష్టి క్రమంలో, సృష్టి చేసే సమయంలో ఏమవుతుంది, అసలు లయమైనప్పుడు ఏమవుతుందంటే మొత్తం పరమాత్మలో కలిపేసుకుంటాడు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్న స్థితిలో నిర్గుణ నిరాకార బ్రహ్మంలో ఉంటాడు ఆయన. ఇంకా కళ్ళకు కనపడదు. అప్పుడు ఆయనని శ్రీ మహావిష్ణువు అంటామా, ఈశ్వరుడు అంటామా, అమ్మవారు అంటామా, అలా చెప్పడానికి కూడా కుదరదు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలో ఉంటాడు. అంటే ఉన్నది ఒక్క పురుషుడు మాత్రమే. శక్తి ఏమైనది ఆయన, అంటే ప్రకృతి ఏమైంది ఆయనలో కలిసిపోయింది, ఇంకా విడిగా లేదు. అలాంటి సమయంలో మళ్ళీ సృష్టి చేయాలన్న సంకల్పము ఆయనకి మళ్ళీ సృష్టి చేయాలన్న సంకల్పము కలిగినప్పుడు ఆయనే క్షోభించుకుంటాడనమాట. అంటే మథనము చేసినట్టు చేసి ప్రకృతి పురుషులుగా రెండుగా వస్తాడనమాట.
అందుకే అర్ధనారీశ్వర తత్వం అర్థమవుతే ఎప్పుడూ కూడా సమయాచారము పార్వతీ పరమేశ్వరులు, అలాగే సీతారాములు, అలాగే వాణి హిరణ్య గర్భులు ఇలాగే నమస్కారం చేసుకోవడం అలవాటు అవుతుందన్నమాట. రెండు ఒకటే శక్తి స్వరూపములు అని. ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేది ఆయనే క్షోభించుకుని అంటే మథనము చేసుకొని రెండు కింద ప్రకృతిగా ఆయనే ఉన్నాడు, పురుషుడుగా ఆయనే ఉన్నాడు అన్నమాట. అదే శివశక్త్యాయుక్త్యా అన్నప్పుడు చెప్పడం అమ్మవారు గొప్ప అని అక్కడ చెప్పినా ఆవిడ శివస్వాధీన వల్లభ, మళ్ళీ ఇద్దరు సమన్వయమే చెప్తూ ఉంటారన్నమాట. తర్వాత దేవః, ఉద్భవక్షోభణో దేవః, ఆయన పేరే దేవుడు అంటే దివ్యమైన వాడు అని. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చాలా విశేషణాలు ఇచ్చేశారనమాట. వీటికి దేవుడు అంటే సామాన్యమైన దేవుడు కాదు కదా, శ్రీ మహావిష్ణువు దేవదేవుడు. ఈయనకి దేవుడు అన్నప్పుడు ఇంద్రాది దేవుల వలె ఆ కాస్త చెప్తే సరిపోదు, అందుకని ఒక 4-5 వివరణ ఇచ్చారో అవి చెప్తాను. యతో దివ్యతి క్రీడతి సర్గాదిభిః అంటే దివ్యమైన వాడు లీలలు చేసుకుంటూ ఉంటాడు, దివ్యమైన లీలలు ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. ఆయన ఆటలు ఏమిటయ్యా అంటే సృష్టి ఆయన ఆట ఆడుకుంటే సృష్టి జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యవహారతి సర్వభూతేషు, అన్ని భూతములలో కూడా ఆయనే చైతన్య స్వరూపుడుగా ఉండి దివ్యత్వాన్ని ఇస్తూ ఉంటాడు. విభూతులు, అదే విభూతి యోగం మనం గీతలో గుర్తు తెచ్చుకోవచ్చు. అదే అన్నమాట దేవః అంటే పరమాత్మకి సంబంధమైన మాటలో. ఆత్మతయా ద్యోతతే, ఆత్మరూపంలో దివ్యమైన వాడు అంటే ఈ శరీరంలోనే ఉన్నాడు పరమాత్మ, కానీ ఈ శరీరము చేసే మనసు వాక్కు కర్మలు ఏవి కూడా పరమాత్మకు అంటకుండా ఉన్నాడు దివ్యముగా. ఈ శరీరాదులకి ఆత్మభ్రాంతి కలిగిస్తున్నాడు. ఏమిటి దేహాత్మభ్రాంతి? నేనే ఈ దేహాన్ని భ్రమపడుతున్నాను, నా మనస్సుకి ఇట్లా అనిపించింది, నా బుద్ధికి ఇలా తోచింది అంటున్నాను. ఏమిటదంటే దేహాత్మభ్రాంతి, దేహాదుల యందు భ్రాంతి, ఆత్మభ్రాంతి. దేనివల్ల కలుగుతుందంటే ఆయన యొక్క ప్రకాశమే. కానీ ఈ దేహాత్మ భ్రాంతి బయటికి ఉంది, కానీ దీని యొక్క మలినములు దోషములు గుణములు పరమాత్మకు అంటవు. అంత గొప్పగా వసించి ఉన్నాడు లోపల, కాబట్టి దివ్యుడు ఆయన, దేవుడు ఆయన అని. స్తూయతే స్తుతైహి అంటే చక్కగా స్తుతింపడానికి యోగ్యమైన వాడు. అంటే ఎవరినైనా కూడా మనం లౌకికంలో చూస్తే మీరు మంచివాళ్ళండి, మీరు గొప్పవాళ్ళండి, మీరు చాలామందికి సహాయం చేస్తారు, ఏవో చెప్తాం. అవి మాటలు కొంతవరకే, కొంత పరిమితి వరకే. కానీ పరమాత్మకి మటుకు ఎన్ని విశేషణాలు చెప్తున్నా కూడా అవి అపరిమితం అయిపోతూ ఉంటాయి. అయ్యో పరమాత్మని చేరుకోలేకపోతూ ఉంటాయి అన్నమాట. ఆ మాటలన్నీ కూడా పరిమితి అయిపోతాయి, ఎందుకంటే పరమాత్మ అపరిమితుడు కాబట్టి. మంచివాడు అన్నాం, ఎలా చెప్పగలం పరమాత్మని? ఆ మాటలకు అందడు, ఇంకా పై స్థాయిలో ఉన్నాడు. పరమాత్మ ఐశ్వర్యుడు, ఎంత ఐశ్వర్యము మనం లెక్క పెట్టలేము, ఆయన ఎప్పుడు లెక్క పెట్టుకునే అవసరం లేదు ఆయనకి. బలవంతుడు, ఎంతటి బలవంతుడు అది మనం చూడలేము, చెప్పలేము కూడా. అందుకే రాక్షసులందరూ ఆయన దగ్గరికి వచ్చి పప్పులో కాలేస్తూ ఉంటారు, మేము జయిస్తామని. అందుకని మాటలకు అందలేడు. అందుకనే ఎవరికైనా స్తుతించాలి, ఒక నోటికి శుద్ధత కావాలి అంటే యోగ్యుడు ఎవరు అంటే దేవత. ఇక్కడ శ్రీ మహావిష్ణువే ఆ దేవత అని చెప్తున్నారు. సర్వత్రా గచ్చతి తస్మాత్ ఏకో దేవః. శ్వేతాశ్వరోపనిషత్ మాట ఇది, ఏకో దేవః సర్వభూతేష. అది ఎంత గొప్ప మాట చూడండి, ఒకటే దేవత ఉన్నారు అన్నారు. మరి దాని పేరు ఏమిటి అంటే పేరు లేదని చెప్పారు. అక్కడ పేరు అవసరం లేదు, గుణాతీతుడు రూపాతీతుడు అని చెప్పి ఎన్నో విశేషాలు చెప్పారనమాట. అంత గొప్పవాడు పరమాత్మ అయి ఉన్నాడు. ఏకో దేవః అన్నప్పుడే సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఏవి లేకుండా పరమాత్మ విరాజిల్లుతూ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ పంక్తి చదువుతాను, ఒకసారి వినండి. శ్వేతాశ్వరోపనిషత్తులో ఎంత అందంగా ఉంటుందంటే, ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. అద్భుతమైన ప్రార్థన ఇది గుర్తు తెచ్చుకొని 2-3 సార్లు మననం చేసుకుంటేనే బ్రహ్మతత్వం అవగతం అవుతుందన్నమాట. అలాంటి దివ్య పురుషుడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఏకో దేవః అన్నమాట. అలాగే మనకి దృష్టి రావాలి పరమాత్మ అంటే. పరమాత్మను తెచ్చి మళ్ళీ మనం నామరూపాల్లో మాత్రమే ఇమిడించకూడదు.
దీనికి కూడా అతీతుడు అన్న భావన ఉండాలి. అందుకు కూడా ఆయన్ని దేవః అని అన్నారు. తర్వాత శ్రీగర్భః, శ్రీర్విభూతిర్యస్య ఉదరాంతరే జగద్రూపా యస్య గర్భే స్థిత స శ్రీగర్భః. సకల విభూతులు కూడా ఆయన గర్భములో ఉండి ఉన్నాడు. తను సృష్టించినప్పుడు ఆ విభూతులన్నీ కూడా తనతో పాటు సహజముగా ఈ భూమండలంలో కూడా వ్యాపించి ఉంటాయి. అందుకే మీరు చూడండి, ఈ భూమిని ఒకసారి బాగా పరిశీలిసి చూస్తే భూమిలో అన్నీ వస్తూ ఉంటాయి మనకి. అంటే భోజనానికి సంబంధించే వస్తూ ఉంటాయి, ధనానికి సంబంధించి బంగారాదులు వస్తూ ఉంటాయి. ఎంత విచిత్రం చూడండి, నది అవన్నీ నీరు అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఈ భూమి అంతా కూడా ఒక జూక్ బాక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఒక పెట్టి లాంటిది అనమాట. దాని లోపల నుంచి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఎంత అదృష్టం చూడండి అసలు. ఆ విభూతులన్నీ ఆ గర్భితం చేసి ఉన్నవాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. అందుకే పాపాలు చేసే వాళ్ళ దగ్గర నీళ్లు దొరకట్లేవు, పుణ్యాలు చేసే వాళ్ళ దగ్గర నదులే ఉంటాయి అన్నీ. అది ఎందుకంటే వేద ధర్మం కాపాడిన చోట జల ప్రవాహం ఉంటుందన్నమాట. అలాగా ఆ శ్రీ గర్భుడు అనమాట, విభూతి గర్భితమై ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. అలాగే పరమేశ్వర, పరమ ఈశ్వరుడు ఆయన. పరమశ్చాసౌ ఈశనశీలశ్చేతి పరమేశ్వర. ముందే చెప్పుకున్నాగా కొన్ని నామములు శివుడువా అన్నట్టు ఉంటాయి. సర్వ శర్వ శివస్థాను, రుద్రో బహుశిరా బభ్రు స్థాను. అలాగే ఇక్కడ పరమేశ్వర అభేదము ఎప్పుడూ ఉన్నదే ఏ దేవతల్లో కూడా. అలాగే పరమ ఈశ్వరుడు అనమాట. అంటే ఎవరినైనా శాసించే శక్తి ఉంటే ఈయన్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క అవతారం చూసినప్పుడు కూడా కృష్ణుడు ఇంద్రాది దేవతల్ని నిగ్రహిస్తూ ఉంటారు, యముడి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన్ని నిగ్రహిస్తూ ఉంటాడు. అలాగా పంచభూతాలను నిగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే పరమేశ్వరుడు కాబట్టి ఆయన. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పి భగవద్గీతలో కూడా పరమేశ్వర శబ్దంతోనే అన్ని భూతముల్ని కూడా నా యొక్క ఆధీనములో ఉంచుకుంటూ ఉన్నాను, నేను పరమేశ్వరుణ్ణి కాబట్టి. అంటే నాకన్నా పైన ఇంకెవరూ లేరు అని చెప్పడం ఉద్దేశం అక్కడ. కరణం, జగదుత్పత్తౌ సాధకతమం కరణం. అంటే జగత్తుకి ఉత్పత్తి స్థానము, జగత్తుకి కారణం ఏమిటి? పరమాత్మయే. అదే నేనే బీజమును, నేనే ఉత్పత్తి స్థానమును అని కూడా పరమాత్మ చెప్తూ ఉంటాడు కదా. నేనే పితను, నేనే మాతను, నేనే పితామహను అని కూడా గీతలో చెప్తూ ఉంటాడు పరమాత్మ. అలాగా జగత్తుకి కారణము పరమాత్మనే అయ్యున్నాడు కాబట్టి కరణం అని ఆయనకి పేరు. తర్వాత కారణం, ఉపాదానం నిమిత్తంచ కారణం. మనకి ఇందాక ఉపాదానం అన్నాం, ఇక్కడ కారణం ఏం చెప్పంటే ఉపాదాన కారణము నిమిత్త కారణము రెండూ పరమాత్మయే అయి ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిన్ని విషయం చెప్తాను సంక్షేపంగా, మరీ చిన్నగానే చెప్తాను. అసలు సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు మనం చెప్తాం కదా, పరమాత్మ సృష్టి చేశాడు, దానిలో ప్రవేశించి చైతన్య రూపాన్ని ఇచ్చాడు అని. మరి అప్పుడు పరమాత్మ దానికి అంటుకొని ఉన్నాడా, భిన్నముగా ఉన్నాడా? సృష్టి అన్నది తనలోంచి వచ్చిందా, తనకి అభిన్నముగానే ఉన్నదా అన్న ఒక ప్రశ్న మనకి రానే వస్తుంది. ఎందుకంటే నేను ఒకటి తయారు చేశాను, దానిలో శక్తి పంపానప్పుడు నేను అది విడిగా ఉన్నాం అంటే అట్లా అనుకోవడానికి వీల్లేదు. అందుకని ఉపాదాన కారణమై ఉన్నాడు. అదే మట్టి కుండవలే, అంటే ఆయనే ఉపాదానమై ఉన్నాడు, ఆయనే కారణమై ఉన్నాడు. మరి అప్పుడు మట్టి కుండ అయినప్పుడు ఇక్కడ మట్టి మిగల్లేదు, కుండ రూపంలోనే ఉన్నాడు. మరి పరమాత్మ అప్పుడు ఇంతేనే ఉన్నాడా, జగత్తు రూపంలోనే ఉన్నాడా అని అనుకుంటే ఇదొకటి. రెండవ సమస్య ఎక్కడొస్తుంది మనకి? ఈ మట్టి కుండ చేయాలంటే మట్టి తనంతట తాను కుండ అవ్వట్లేదు కదా, తయారు చేసే కుమ్మరి ఒకడు కావాలి, వాణ్ణి నిమిత్త కారణం అంటున్నాం. మరి పరమాత్మ ఇప్పుడు ఏమిటంటే లేదండి, నిమిత్త కారణమే. ఆయన అంటాడు జగత్తుకి, ఆయన శక్తితో ప్రకృతి త్రిగుణాలను పట్టుకొని ఆయన దీంతో దాన్ని చేస్తున్నాడు. మరి అప్పుడు ప్రకృతికి పరమాత్మకి భేదం వచ్చేసింది, అంతే కదా. లేనిది ఇప్పుడు మనిషిలో మట్టి లేదు, మట్టి తయారు చేసి కుండం చేశాడు. మరి అప్పుడు పరమాత్మకి సృష్టికర్తకు సృష్టికి భేదం వచ్చేసింది, ఉపాదానంకి, ఆ ముడిసరుకి. అలాగనా అంటే అట్లా కాదు, యథోర్ణనాభివత్ అన్నారు. అంటే సాలెపురుగు వలె, సాలెపురుగు తన గర్భం నుంచి తన నాభి నుంచి అదే దారం తీస్తుంది, అదే అల్లుతో ఉంటుందన్నమాట.
అప్పుడు సాలపురుగులోనే ముడిసరుకు ఉంది, సాలపురుగే నిమిత్త కారణము కూడా, అదే తయారు చేసింది, దానిలోంచే తీసింది తయారు చేసే ఒక ముడిసరుకు, అప్పుడు సాలగూడిని అల్లింది. అదే అన్నమాట ఉపాదానము నిమిత్త కారణము అంటే అది అర్థం చేసుకోవాలి. అయితే ఇది కూడా సరిపోదు, మనకి అద్వైతం వరకు వెళ్ళాలంటే దీని తర్వాత దీన్ని ఖండించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి నాభిలోంచి బయటికి వచ్చాక దారం మళ్ళీ లోపలికి వెళ్ళదు కదా. అందుకని అది అట్లానా అంటే అలా కాదు, అభిన్న నిమిత్తోపాదన కారణం అని ఒక వాదన ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకి సృష్టివాదం సృష్టి దృష్టివాదం అని చెప్పి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత అసలు తేల్చేది పరమ సత్యం ఏమిటి అంటే మనందరికీ అతి సులువుగా అసలు అది తెలుసు మనకి, రజ్జు సర్ప భ్రాంతి. అది చాలా తేలిగ్గా అర్థమవుతుంది మనకి. అంటే ఉన్నది పరబ్రహ్మ మాత్రమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఆ బ్రహ్మమునే అజ్ఞానముతో ఎలా వచ్చిందో తెలీదు, అజ్ఞానం ఉంది, అజ్ఞానం ఉందనైతే తెలుస్తోంది మనకి. దాది విశ్వముగా భాషించినప్పుడు మనకి దుఃఖాన్ని తీసుకుంటున్నాం దాంతో. అదేమిటండి, ఆనంద స్వరూపుడైన పరమాత్మ అటువైపు వస్తే దుఃఖహేతు ఎలా అయ్యాడు అంటే, నేను అంతరంగముగా శుద్ధ సత్వమైన పరబ్రహ్మమును కాకుండా ఆపాదించిన రూపాన్ని చూస్తున్నాను, ఆచ్ఛాదనం అయినది విక్షేపానికి లోనైన పరబ్రహ్మాన్ని చూస్తున్నాను. అది ఎలాగ అంటే, నేను అద్దంలో చూసుకున్నప్పుడు కుడి చేయి లేపినప్పుడు నాకు ఎడం చేయి లేపినట్టు అనిపిస్తుంది, అందుకని సుఖము దుఃఖహేతు అయ్యి నేనే స్వీకరిస్తున్నాను మళ్ళీ. అందుకని ఆ విశ్వము యొక్క భ్రమ తగ్గగా నా యొక్క స్వభావము స్వరూపం ఎలా ద్యోతకమవుతుందో పరమాత్మ యొక్క నిత్య శుద్ధ స్థితి చక్కగా అవగతం అవుతుంది. అది ఎలాగా అంటే, నిద్రపోతున్నంతసేపు అది నిజం అనుకుంటున్నాం, ఇక్కడ అలాగే ఉంది. లేచి ఉన్నంతసేపు ఇది నిజం అనుకుంటున్నాం. సత్యములు రెండు ఉండవు కదా, జాగ్రత్త అవస్థ సత్యమా స్వప్నావస్థ సత్యమా, ఒకటే అయి ఉండాలి. ఏదో ఒకటని అనుమానం వచ్చింది కాబట్టి రెండూ కాదు అని కొట్టివేసేయాలి. అప్పుడు మరి సుషుప్త అవస్థ అందామా, సుషుప్తి అవస్థే సత్యమైతే మరి అక్కడే ఉండట్లేము కదా, బయటకు వస్తున్నాం మనం. అది కూడా ఒక అవస్థ, లేచాక నాకు సుఖముగా ఉన్నదని చెప్తున్నాం. ఈ మూడు అవస్థల్లో కూడా నేను ఉన్నానని ఎవరు గమనిస్తున్నారో వాడు బ్రహ్మము, అదే ఆత్మ, అదే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని మాండూక్యోపనిషత్తులో చెప్పారు. ఆ మహామంత్రమే అదైతే. దానిలో అద్వైతం అన్న మాట ఉపనిషత్తే వాడిందని మాట. ఈ మూడు అవస్థల్లో కూడా ప్రపంచమంతా ఉపశమనం అయిపోయి నీలో ఆ పరమాత్మగా నీవు మిగిలి శుద్ధ చైతన్యముగా మంగళస్వరూపముగా అభిన్న స్వరూపముగా శాంత స్థితిలో ఉంటావు కదా, అది ఈ మూడు అవస్థలకు విభిన్నముగా ఉన్నది. దాన్ని నాలుగవ అవస్థ అనుకో, ఎందుకంటే ఈ మూడు కాదు కాబట్టి. మళ్ళీ నాలుగవదని కాదు, అది చతుర్థం మన్యంతే. అది ఏమిటి, స ఆత్మ స విజ్ఞేయ, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే తెలుసుకో, అదే జ్ఞానము. అంత అద్భుతంగా చెప్పారనమాట. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఈ వంకతో అన్నా కూడా మనము కనీసం వేదాంతం చెప్పుకున్నట్టు ఉంటుంది. అలాగే ఉపాద నిమిత్తో కారణం వరకు వచ్చాము, అక్కడ ఆగిపోకూడదని కొంత తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాను, అంతకంటే ఏం కాదు. తర్వాత వికర్త, విచిత్రం భువనం కృతవానితి వికర్త సయేవ భగవాన్ విష్ణు. సాక్షాత్తు ఇప్పటివరకు చెప్పుకున్న నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే ఆయన వ్యాపించి ఉన్నాడు విచిత్రంగా, అందుకని విష్ణువు అంటున్నాం. ఎలా వ్యాపించాడంటే జగత్తుగా వ్యాపిస్తున్నాడు. భేదములు కనపడుతున్నాయి, లోకములు కనపడుతున్నాయి, జాతులు కనపడుతున్నాయి, అంటే దేవతా జాతి, రాక్షస జాతి, మనుష్య జాతి, ఇలాగా అలా ఎలా కనపడుతున్నా అంటే విచిత్రముగా ఆయన సృష్టి చేశాడయ్యా, ఆయన వల్లే అవుతుంది. అందుకని వికర్త, విశేషముగా విచిత్రముగా సృష్టి చేసి ఉన్నాడు అని. తర్వాత గహనః, స్వరూపం సామర్థ్యం చేష్టితం వా తస్య జ్ఞాతుం న శక్యతి ఇది గహనః. ఆయన యొక్క నిజస్వరూపము తెలుసుకోవడం ఎవ్వరి వల్ల కాదు, అంటే ఇంద్రియ గోచరుడు కాడు. వేదములు కూడా ఇదమిత్తము, ఇదే పరమాత్మ అని చెప్పలేకపోయాయి, సుమారుగా చెప్పగలిగాయి, తటస్థముగా చెప్పే. ఎలాగంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సచ్చిదానందం బ్రహ్మ, సర్వదం ఖలిదం బ్రహ్మ, అంతవరకే చెప్పగలవు. లేదా ఇంకా ఎంత బాగా చెప్తాయంటే, ఇది కాదు ఇది కాదు నయితి నయితి అని చెప్పి నిషేధవాక్యములలో వేదం చెప్పింది, కానీ నేరుగా ఇదే పరబ్రహ్మని ఏది చెప్పలేకపోయింది. కాబట్టి గహనః అంటే గోప్యమైన వాడు. తర్వాత గుహః, గుహతే సంవృణోతి స్వరూపాదీని మాయమేతి గుహః. ఆయనే దాక్కున్నాడంట, అసలు ఎవరో కాదు. ఎందుకంటే
జ్ఞానులకి మాత్రమే కనపడాలి అని ఆయన అనుకున్నాడు. ఎందుకు? జ్ఞాని ఆత్మైవమే మతం అన్నాడు ఆయన. జ్ఞాని నా స్వరూపమే అన్నాడు పరమాత్మ. అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అదే పరమాత్మ అలా చెప్పాడు గీతలో అన్నమాట. అందుకని మిగతా వాళ్ళందరికీ ఆయన యొక్క మాయ అంటే త్రిగుణములు ఆచ్ఛాదన చేసి ఉంటాయి. అంటే పరమాత్మ కనపడకుండా ఉంటాడు. మనకి జగత్తే కనపడుతోంది, విశ్వమే కనపడుతోంది, విశ్వేశ్వరుడు కనపడట్లేడు. కానీ జ్ఞానులకి ఎలా అంటే విశ్వేశ్వరుడే కనపడుతున్నాడు, విశ్వము కనపడట్లేదు. మళ్ళీ ఉదాహరణ ఎవరు అంటే ప్రహ్లాదుడు, ఆయన్ని కన్నా హిరణ్యకశిపుడు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి జగత్తు తప్ప ఏదీ కనపడలేదు, ప్రహ్లాదుడికి విష్ణువు తప్ప ఏదీ కనపడలేదు. అదే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. రోజు చదువుకోవాల్సిందే ఈ శ్లోకాన్ని, అది వస్తేనే అదే స్థితి, అదే జ్ఞానికి ఉండే స్థితి అన్నమాట. అందుకు గుహుడు పరమాత్మ, సామాన్యంగా గోచరము కాడు. తర్వాతి నామాలు వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్థి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ. వ్యవసాయ అంటే వ్యవసాయుడు ఆయన. ఏమిటి వ్యవసాయం అంటే సంవిత్ అంటే సత్ అన్నమాట. సంవిన్మాత్ర స్వరూపత్వాత్ వ్యవసాయ, చక్కటి సత్స్వరూపుడుగా ఉంటున్నాడు, అన్నీ పట్టి నిలబెట్టి కూర్చోబెడుతున్నాడు కాబట్టి సంవిద్రూపం అంటే దివ్యమైన జ్యోతిస్వరూపుడు ఆయన కాబట్టి వ్యవసాయుడు అని. తర్వాత వ్యవస్థానాయ నమః అని. అస్మిన్ వ్యవస్థితి సర్వస్యేతి వ్యవస్థాన. ఆయన సృష్టి చేసినవన్నీ కూడా కుదురుగా కూర్చోబెట్టడానికి ఆయనే కూర్చోబెడతాడు. మళ్ళీ ఆయన సృష్టి చేసి మీ పనులు మీరు చేసుకోండి అని అన్నారనమాట. అది విష్ణువు దగ్గర మనం కూడా నేర్చుకోవాలన్నమాట. అలా అంటే పని ఏదైనా మొదలు పెడితే మనం అది అయ్యే వరకు మనము కూర్చొని ఉండాలి అని. అలాగే ఇంకా గొప్ప మాట మాట్లాడారు. అసలు ఎలా వ్యవస్థీకృతం చేశారు, ఈ వ్యవస్థను ఎలాగా చేసి ఉన్నాడు పరమాత్మ అన్నది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారన్నమాట భాష్యంలో. లోకపాలాద్యధికార జరాయుజాండ ఉద్బీజ బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వానప్రస్థ వర్ణ అని మనకి సృష్టి అన్నది అనేకములుగా జరిగి ఉంటుందన్నమాట. ఎలాగా అంటే అండజములు, జరాయుజములు, ఉద్భిజ్యములు అలాంటి రూపములో ఆయన వ్యవస్థ ఏర్పరిచారన్నమాట. గుడ్డులో పుట్టేవి అలాగే పుట్టాలి, జరాయుజంలో పుట్టే మావితో కూడుకున్న అలాగే పుట్టాలి, శ్వేతజములు అంటే చెమట మురికి వాటిలోంచి పుట్టేవి అలాగే పుట్టాలి, ఉద్భిజ్యములు అన్నమాట అంటే ఈ బీజములు అంటే విత్తనమును చీల్చుకొని పైకి రావాలి చెట్లలాగా, అలాంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేశాడు. అలాగే మనుష్య జాతుల్లో ఏం చేశాడు అంటే ఆయన వర్ణాశ్రమ ధర్మములను చక్కగా చేశాడు, బ్రాహ్మణ వైశ్య శూద్రు క్షత్రియులు వీళ్ళందరినీ. అలాగే ఆశ్రమములు కూడా బ్రహ్మచారి, గృహస్థులు, వానప్రస్థు, సన్యాసులు చక్కటి వ్యవస్థను ఏర్పరిచారన్నమాట. ఆయన ఎలా చేశారు అంటే గుణకర్మ విభాగిష. మళ్ళీ మనం కంగారు పడక్కర్లేదు, మన జన్మలుగా మనం చేసుకున్న గుణముల యొక్క శేషముగా ఈ జన్మ ఎత్తాం. ఇదివరకు ఏ జన్మ కూడా తెలియదు మనకి, అందుకని వచ్చే జన్మ ఏదో కూడా తెలియదు. ఎందుకంటే ఇదివరకు జన్మ తెలియదు కాబట్టి వచ్చేది తెలియదు మనకి, ఉన్నదే. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకోవాలి. అంత గొప్ప వ్యవస్థను ఆయన ఏర్పరిచారు కాబట్టి వ్యవస్థానాయ నమః ఆయన. తర్వాత సంస్థాన అత్ర భూతానాం సంస్థితి ప్రళయాత్మిక సమీచీనం స్థానం అస్యేతివా సంస్థాన. అంటే ప్రళయంలో కూడా ఎలా వచ్చాయో అలా తీసేస్తూ ఉంటాడు ఆయన. తర్వాత చక్కగా అన్నిటినీ కూడా ఎవరి స్థలము వాళ్ళకి ఇచ్చి వారి స్థానముని దానికి ఇచ్చి ఉంచాడు పరమాత్మ, అందుకని సంస్థాన అని. అలాగే స్థానద ధ్రువాదీనాం కర్మానురూపం స్థానం దదాతీతి స్థానద. ధ్రువుడు వంటి గొప్ప భక్తులకు చక్కటి స్థానాన్ని కల్పించాడు శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క తపఃఫలముగా కర్మ విశేషముగా. అందుకని స్థానాన్ని ఇచ్చాడు, మంచి స్థానాన్ని. అందుకని మనం కూడా భక్తి శ్రద్ధలతో ఉంటే మనం ఊహించిన లోకాలని కూడా ఇస్తాడు. చిన్ని రాజ్యాన్ని కోరుకున్నాడు అంతే, రాజ్యం కూడా కోరుకోలేదు ధ్రువుడు, వారి నాన్న తొడ మీద కూర్చుందామని కోరుకున్నాడు అంతే.
దాని గురించే తపస్సు మొదలుపెట్టాడు. కానీ ఆయన యొక్క తపఫలం ఎలా ఉందంటే ధ్రువ నక్షత్రం అయ్యి ఎవరికి అందనంత స్థితిని పరమాత్మ ఇచ్చాడనమాట. అంటే అందుకే మనం కోరుకునేది ఒకటి, పరమాత్మ ఇచ్చేది ఇంకా వైభవోపేతంగానే ఉంటుంది. కాబట్టే పూజల్లో తన్మే మన శివ సంకల్పమస్తు అని అలవాటు చేస్తారు మనకి. నా మనసులో శివుని యొక్క సంకల్పములే, మంగళకరమైన సంకల్పములే రావాలి అని. తర్వాత నామము ధ్రువ, అవినాశిత్వాత్ ధ్రువ. ధ్రువ అంటే ఇక్కడ దృఢముగా ఉండేది, వినాశనము లేనిది కాబట్టి ధ్రువుడు. దాని అర్థం అన్నమాట అక్కడ తెలుసుకోవాల్సింది. పరర్థి, పరారుద్ధి బుద్ధిర్విభూతిరి అస్యేతి. పరర్థి బుద్ధి విశేషముగా చక్కటి విభూతులను విరజమ్ముతూ, అంటే మేధాశక్తిగా ఉండేది కూడా పరమాత్మయే అయి ఉన్నాడు, ప్రాముఖ్యతను ఇచ్చేవాడు అని. అలాగే పరమస్పష్ట, పరమాశోభా అస్యేతి పరమః, సర్వోత్కృష్టో వా అన్యాధీన సిద్ధిత్వాత్ సంవిదాత్మా తయా పరమస్పష్ట. పరమాత్మ చక్కటి జ్యోతిస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, స్వయం ప్రకాశి, స్వయంభూ కాబట్టి తను స్పష్టముగా గోచరిస్తాడు యోగులకు. అది అక్కడ పెట్టిన చిక్కు. అంటే యోగాన్ని అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం, ఏ క్లాసెస్కి వెళ్ళాలి, ఏ టైమింగ్స్ వెళ్ళాలి, ఏవి అవసరం లేదు. 18 యోగములు పరమాత్మే ఇచ్చాడు భగవద్గీత రూపంలో. అవి యోగములు అంటే అవి పండించుకుంటే పరమస్పష్ట అన్నమాట, స్పష్టముగా గోచరిస్తాడు పరమాత్మ. అవి యోగములు అంటే. తుష్ట, పరమానందైక రూపత్వాత్ తుష్ట, ఎప్పుడు నిరంతరం ఆనందస్వరూపముగా ఉంటాడు కాబట్టి పరమాత్మ ఆయన ఎప్పుడూ తృప్తిగా ఉంటాడు. అందుకే మనం ఇన్నిస్తాం అన్నిస్తామంటే గభీరే కాసారే అని చెప్పి జగద్గురువులు కూడా చెప్పారు. ఆయన నువ్వు ఇటు తిరుగుతా, అటు పొలాలకు వెళ్తాను, పువ్వులు తెస్తాను, కొండలెక్కుతాను, ప్రసాదాలు పెడతాను, ఏమీ వద్దు, నీ మనఃఫలాన్ని ఆయన పాదములు యందు సమర్పించు. అదే గీతలో కూడా చెప్పారు కదా, యోమే భక్త ప్రయచ్చసి అని, కొంచెం భక్తితో ఇవ్వు అని చెప్పారనమాట. అందుకని ఎందుకు అంటే ఆయన తృప్తిగానే ఉండేవాడు ఎప్పుడూ కూడా. మనం ఆయన తృప్తిపరిచేది ఏమీ లేదు పరమాత్మని. కాకపోతే మనము బాగుపడడమే, మనకి మనల్ని ఉద్ధరించుకోవడము, ఉద్ధరేది ఆత్మానాత్మానం, అదే గొప్ప తృప్తి ఆయనకి. పుష్ట, సర్వసంపూర్ణత్వాత్ పుష్ట. ఎందుకు ఆయన తుష్టుడు, ఎందుకు సంతోషంగా ఉంటాడంటే ఎప్పుడు పూర్ణుడు కాబట్టి, పరిపూర్ణుడు పరమాత్మ. అంటే పరమాత్మ అవతారాలు తీసుకుంటున్నాడు, తగ్గిపోయాడా? పలానా వాళ్ళు ఎవరో మా శిష్యులు చెప్పారు, విష్ణువు వీళ్ళకి దేవతలలో రేటింగ్స్ ఇస్తున్నారు. ఏదో రాములు వారు 60% పవర్ఫుల్ అంట, కృష్ణుడు 100 అంట, విష్ణువు మళ్ళీ 70 అంట, శివుడేమో 50 40 అంట. నేను ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు అని. చాలా విచిత్రం అండి. వాళ్ళు చెప్పితే నేను నమ్మలేదు, సరదాగా అంటున్నారు అనుకున్నా. వాళ్ళు చూపెట్టారు తర్వాత అది. ఇంత దారుణంగా తయారవుతున్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు. అది పరమమూర్ఖత్వం. చెప్పేవాడు చెప్తాడు ఏదో ఒకటి, వింటున్నారు జనాలు. అది అసలు దేవుడికి వీడు మనిషి, వీడు బ్రతుకెంత. ఆయన అపరిమితుడు పరమాత్మ, అప్రమేయుడు అంటే కొలతకు అందనివాడు. ఆయన పేరే అప్రమేయో హృషికేశ పద్మనాభో అమరప్రభు, ఇక్కడే ఉన్నాయి అప్రమేయుడని. ఆయనకి వీళ్ళు కొలతలు పెడుతున్నారు, ఈయన 50% 70% అని. శంకర అసలు ఆ శ్రీమన్నారాయణుడే కాపాడాలన్నమాట జనాల్ని అట్లాంటి వాళ్ళలో పడకుండా. అది గుర్తొచ్చింది ఎందుకో ఇది చూస్తే. అందుకని పరిపూర్ణుడు పరమాత్మ. అదే వేదం చెప్తోంది, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని. అంటే పరిపూర్ణమైనది పరబ్రహ్మం ఒకటే ఉంది. దానిలోంచి సృష్టి వచ్చిందంటే ఇదేదో 100% మనిషిలోంచి ఒక ముక్క వచ్చింది, ఇది తక్కువదా అని అనుకోవడానికి వీల్లేదు. పరమాత్మ జీవుడుగా ఉన్న జీవాత్మ అంత శక్తివంతమైనదే. నీవు తెలుసుకోగలిగితే పరమాత్మలోంచి కొంచెం వచ్చేసింది అనుకుంటున్నామో అది పూర్ణముగానే ఉంది. జీవాత్మ ఇంతే ఉంది అనుకున్నామో ఇది పూర్ణముగానే ఉంది. రెండూ పూర్ణముగానే ఉన్నాయి. పూర్ణత్వం అది. ఆ తత్వము పూర్ణత్వము, ఉపాధికి సంబంధించింది కాదది. అదే అర్థం చేసుకోవాలన్నమాట. నిప్పు పెద్ద అగ్ని ఉన్నా, నిప్పు రవ్వ ఉన్నా, దానిలో ఉన్న మండే లక్షణము, కాల్చే స్వభావము, ఎరుపుతనము అది లక్షణము. అలాగ జీవ ఈశ్వరులకు అభేదమని చెప్పారనమాట. అంతేగాని ఇప్పుడు అందుకే అనోరణీయం మహతో మహీయం అని మళ్ళీ ఆయన చెప్పాడు. మళ్ళీ ఈ కలికాలంలో ఇట్లాంటి వాళ్ళు వస్తారేమో అని. నాయన ఇంత ఉన్నా నేనే, పెద్దగా ఉన్నా కూడా నేనే
అని పరమాత్మయే చెప్పి ఉన్నాడు అది కూడా. అందుకని పూర్ణుడు పరమాత్మ. తర్వాత శుభేక్షణ, చక్కటి ఈక్షణ దృష్టి కలిగినవాడు. ఈక్షణం అంటే సంకల్పం అని కూడా అర్థం ఉంది. తదేక్షతాం బహుశ్యాం అని చెప్పి అంటే సంకల్పించాడు అని జగద్గురువులు కూడా భాష్యంలో ఇస్తారు. ఇక్కడ ఈక్షణం దర్శనం యస్య శుభం శుభకరం ముముక్షూణాం మోక్షదం భోగార్దినాం భోగదం సర్వసందేహ విచ్ఛేదకారణం పాపినాం పావనం హృదయగ్రంథేర్విచ్ఛేదకరం సర్వకర్మణాం క్షపణం అవిద్యాయాచ్చ వివర్తకం స శుభేక్షణం. జగద్గురువులు కాబట్టి ఆదిశంకరులు మాత్రమే రాయగలరు ఇంత గొప్ప విశేషాన్ని. చక్కగా చూస్తాట. ఏం చూసుకుంటాడు అంటే పలానా వాళ్ళు అంటారు, పలానా ఆయన ప్రవచనం చెప్తాడు, మీరు చూసుకుంటూ ఉండండి అని. అంటే ఏమి చూస్తారు? జనాల్ని చూడాలా, ప్రవచనంది చూడాలా, పుస్తకాలు చూడాలా, లైట్లు చూడాలా, ఫ్యాన్లు వస్తున్నాయి చూడాలా, లేకపోతే సరిగ్గా చెప్తున్నాడా లేదా చూడాలా, ఏమనుకోవాలి అంటే అన్నీ అనుకోవాలి, ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ఇలాగా పరమాత్మకి శుభేక్షణుడు అంటే పరమాత్మ ఎంత గొప్పగా చెప్పారంటే సర్వము కూడా చెప్తూ ముముక్షూణాం మోక్షదం. ముముక్షులు అందరూ సమముగా ఉండరు జీవులు. ఆర్థో జిజ్ఞాసురర్థార్థి అన్నాడు కదా ఆయన. పలు రకాలుగా ఉంటారు. అందుకని కొందరు మోక్షమే కావాలన్న జ్ఞానులు ఉంటారు. అందుకని వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వడమే చూసుకుంటూ ఉంటాడు. అలాగే భోగార్దినాం భోగదం, కొందరికి ఐశ్వర్యములు కావాలన్న కోరికలు ఉంటాయి. వారికి నాకు ఇల్లు కావాలి, ఏదో పెళ్ళి కావాలి, బంగళాలు కావాలి, ధనము కావాలి, ఉద్యోగం కావాలి, అట్లాంటి వాళ్ళకి అదే ఇస్తూ ఉంటాడు ఆయన. అలాగే సర్వ సందేహ విచ్ఛేద కారణం, కొందరికి సందేహాలు ఉంటాయి. ఎందుకంటే మాకు దేహం ఉంది కాబట్టి సందేహం ఉంది అని చెప్తున్నారు ఈ మధ్య. అలాగా అంత సహజమే. దేహ భ్రాంతి ఉంది కాబట్టి సందేహం ఉంది. అది అక్కడ కొంచెం సవరించుకోవాలి. దేహం ఉందని కాదు, దేహ భ్రాంతి ఉంది కాబట్టి, దేహాత్మ భ్రాంతి ఉంది కాబట్టి అదే సందేహం. అందుకని చక్కటి జిజ్ఞాస కలిగిన వాళ్ళకి సందేహాలు వస్తూ ఉంటాయి. అవి నివృత్తి పొందాలి. అందుకే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, చక్కగా గురువులను ఆశ్రయించి మంచిగా ప్రశ్న అడగాలి. అప్పుడు సందేహాలు నివృత్తి పొంది తత్వము తెలుస్తుంది. ఉపదేక్షంతు తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన, తత్వం తెలుస్తుంది అన్నాడు ఆయన. వాళ్ళకి సందేహ నివృత్తి జరుగుతుంది. పాపినాం పావనం, పాపిష్టులకి పునీతులు అవుతూ ఉంటారు, పాపక్షయం అవుతూ ఉంటుంది వాళ్ళకి. అలాగే హృదయ గ్రంథిర్ విచ్ఛేదకరం, గ్రంథి హృదయ గ్రంథి విచ్ఛేదకరం అని చెప్పారు. ఇవన్నీ ఉపనిషత్తులో ఉంటాయన్నమాట. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. అంత గొప్ప మాట చెప్పారన్నమాట శంకరులు. ఆ వేదాంతం యొక్క మాటలు అట్లా అవి దాన్ని చూడాలి. ఎవరిని చూస్తే, తలుచుకుంటే, సంకల్పిస్తే మనము తెలుసుకుంటామో భిద్యతే హృదయ గ్రంథి, లోపల ఉన్న దేహాత్మ భ్రాంతి బద్దలైపోతుంది, పటాపంచలైపోతాయి. ఆ కర్మలన్న ముడి జడము విడిపోతుంది అన్నమాట. ఛిద్యంతే సర్వ సంశయ, ఇంకా దేహాత్మ భ్రాంతి లేనప్పుడు సర్వం బ్రహ్మమయం అన్నట్టే తెలుస్తుంది వాడికి. ఆ అనుభవంలోకి వస్తుంది, అది మాటల్లో కాదు. అందుకే ఇంకా ఏవి కూడా సందేహాలు ఉండవు అన్నమాట. సర్వకర్మలు కూడా పోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానము వల్లనే సర్వకర్మములు క్షయమైపోతూ ఉంటాయి. అందుకు అట్లాంటి దృష్టి కాబట్టి శుభేక్షణుడు పరమాత్మ అని ఈ నామాల యొక్క అర్థము. తర్వాత 43వది రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ వీర శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ. అత్యద్భుతమైనది. రామనామం అంటేనే తారకనామం, అసలు దాన్ని మించిన నామమే లేదు. జగద్గురువులు కూడా ఎన్నోసార్లు రామనామం విశిష్టమే చెప్తూ ఉంటారన్నమాట, ఆ వైశిష్ట్యాన్నే. ఇక్కడ రామ అన్న అర్థమే రామ తాపిన్యోపనిషత్తు అని ఉంది. అసలు ఉపనిషత్తు అన్నది ఈ పేరుతో ఉంది అంటేనే జ్ఞాన సంబంధమైనది అని. సరే, ఇప్పుడు అవన్నీ పట్టుకుంటే అవి నడిచిపోతూనే ఉంటుందన్నమాట. అంత గొప్ప వైభవం రాములు వారిని. అయితే ఇక్కడ నిత్యానంద లక్షణేస్మిన్ యోగినో రమంత ఇది రామ. అంటే నిత్యము కూడా యోగులు ఎవరిని తలుచుకుంటూ స్వస్వరూపానుసంధానము చేసుకుని ఆత్మానుభవాన్ని పొందుతూ ఆనందిస్తూ ఉంటారో అది రామ అన్నారు. అంతకంటే ఏం కావాలి? రాముడు. రాముడు అంటే చాలు మనకి. రమంతే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనైతత్ పరం బ్రహ్మాభిధీయతే. ఎవరి నామమును చెప్పుకుంటూ ఉంటే యోగులు కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారో
అంటే విచిత్రం, యోగి అన్నప్పుడే ఆరూఢ స్థితిలో ఉన్నవారు, మరి కొత్తగా ఆనందాన్ని పొందవలసిన అవసరం లేదు. కానీ వారు కూడా రామ అన్న శబ్దాన్ని వింటే పులకితులవుతూ ఉంటారు. ఎందుకంటే వారికి అభిన్నముగా వారు ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటారు. నారాముడు నారాముడు అని అలా అనుకుంటూ ఉంటారనమాట. అంత గొప్ప స్వరూపం ఏది? రామము పరబ్రహ్మ స్వరూపమే అని చెప్తున్నారనమాట. సాక్షాత్తు బ్రహ్మమే రాముడు అని. స్వేచ్ఛయా రమణీయం వపుర్వహన్ వా దాశరథి రామ. ఆయన ఇచ్ఛతో కోరుకుని నేను ఫలానా వంశంలో పుడతాను అని కోరుకొని వచ్చిన అవతారం రామావతారం అని చెప్పారు. అందుకని స్వేచ్ఛతో కోరుకున్న ఆయనకు కూడా ఇష్టం శ్రీ మహావిష్ణువుకి. అందుకే ఏ అవతారమైనా చూడండి, మనము లక్ష్మీ నారసింహుడు, అలాగే లక్ష్మీ వరాహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇలా అంటూ ఉంటాం. ఆ లక్ష్మీ సంబంధమైన నామం పెడతాం. కానీ కేవలం రామావతారములో మటుకు మనము లక్ష్మీరాములన్న దోషం చెయ్యరు ఎవరు కూడా. సీతారాములు అంతే, ఆ నామం అంతే. లక్ష్మీనారాయణులను విడిగా అంటాం, కానీ సీతారాములే యోగ్యత అన్నమాట. ఎందుకంటే వారి దాంపత్య బలం అలాంటిది, వారి అవతార కారణం అలాంటిది, వారి యొక్క లీలలు అలాంటిది, ఆ అవతారంలో వచ్చిన ధర్మస్థాపన అలాంటిది అన్నమాట. అందుకే కదా రామాయణము సీతాయాశ్చరితం మహత్ అని కూడా 2 పేర్లు ఉన్నాయి. అందుకని సీతారాములనే అనాలి తప్ప మనం ఆ పేరును మార్చకూడదు ఎప్పుడూ కూడా. ఖచ్చితంగా ఈ అవతారానికి అది ఉంది. ఎందుకంటే జగద్గురువులు కూడా చెప్పారు, ఆయన ఇష్టాపూర్వకంగా ఆ అవతారాన్ని చేశాడయ్యా, దాశరథి అని పిలిస్తే పొంగిపోతాడు ఆయన అని. అందుకే అనేక విధాలుగా మనం కలుపుకుంటారు అందరూ. రాముడు వచ్చాడు అంటే కూడా ఆ నామం కూడా హనుమద్ రాముడు, సీతారాముడు, దశరథ రాముడు, కౌసల్య సుప్రజారాముడు, అలాగా ఎంతోమంది ఆ రామనామాన్ని కలుపుకుంటే తరిస్తారు అని చెప్పి. అందుకని ఆ రామనామాన్ని సీతారాముడుగా మనము ప్రార్థిస్తూ ఉంటే ఆ సీతారామ లక్ష్మణులు ఆ 3 కూడా అకార ఉకార మకారాలకి సంబంధించింది. గొప్ప యోగ రహస్యం ఉంటుందన్నమాట. అందుకే ఆ మూర్తులు ఎలా వైదికంగా ఋషులు చెప్పారో అలాగనే మనము ప్రార్థించాలి, అలాగే ఆరాధించాలి అని తెలుసుకోవాలన్నమాట ఈ రాముడి. ఎందుకంటే రానున్నది రామనవమి కూడా కాబట్టి మనం అక్కడ పరంపర చూస్తాం. రాములు వారి పరంపర ఎలా వస్తుంది, మనువుల దగ్గర నుంచి అట్లా ఇక్ష్వాకు వంశం ఎలా వచ్చింది, అమ్మవారి సీతమ్మ వంశం ఎలా వస్తుంది, ఆ పరంపర చూసినప్పుడు మనము పొంగిపోవాలి, అలా కాపాడుకోవాలి ధర్మము. అంత గొప్ప ధర్మానికి వారసులమై ఉన్నాము. ఆ సీతారాముల యొక్క వంశాలను వినినంత మాత్రాన్ని తరిస్తాము అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే విరామం అంటే తెలుసు కదా, ఇంటర్వెల్. ఈయన కూడా విరాముడు అంట. అంటే శ్రీ మహావిష్ణువుకు కూడా విరాముడు అని పేరు. ఏమిటి అంటే విరామో వసానం ప్రాణినాం అస్మిన్ ఇది విరామ. అప్పుడప్పుడు అవసాన దశ వచ్చినప్పుడు ఒక్కసారి చిన్ని విరామం ఇస్తూ ఉంటాడు. అంటే ఎవరి జీవుడికి ఆ దేహంతో సంబంధం అయిపోయినప్పుడు, కర్మక్షయమైనప్పుడు ఒక్కసారి కొంత విరామం ఇస్తాడనమాట. ఒకేసారి తోసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఈ శరీరం నుంచి ఆ శరీరం, ఆ శరీరం నుంచి ఈ శరీరం. ఒకసారి విరామం ఇచ్చి కాస్త ఊపిరి పీల్చుకొని ఇచ్చి అటు ఇటు వేరే లోకాలు తిప్పుతూ ఉంటాడు. నరకాదులు స్వర్గాదులు తిప్పి మళ్ళీ అక్కడ కూడా కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నామో ఆ బస్సు దగ్గరుండి ఎక్కిస్తాడనమాట పరమాత్మ. అందుకని ఆయన పేరు విరాముడు. ఆయన చక్కగా అప్పటి వరకు మనకి అమ్మయ్య దేహంలో లేమే అనుకుంటాం, కానీ అక్కడ కూడా ఏవో యాతనా శరీరాలు, భోగ శరీరాలు ఇస్తూ ఉంటాడు. అదే విరామం అన్నమాట మనకి. అందుకని ఇవన్నీ మనకి అందజేస్తూ ఉంటాడు. విరత ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఎందుకండి ఇలా చేస్తాడు, ఆయన ఇంట్రెస్ట్ ఏమిటి అంటామేమో. విరతుడు ఆయన, అంటే విరాగుడు. దేని యందు కూడా ఆయనకి రాగము లేదు, రక్తి లేదు. విగతం రతం అస్య విషయస్యేవాయామితి విరత. దేని యందు రాగము లేనివాడు. అందుకే రాముల వారి నామంతోనే వచ్చింది. కొత్త ఉదాహరణ కూడా ఎందుకు మనకి, ఇవాళ రోజు రాత్రి దశరథుడు వచ్చి నీకు రేపు పట్టాభిషేకం చేస్తాను అన్నారు. అలాగే నాన్నగారు నమస్కారం చేసుకుని వెళ్ళారు, ఉపవాస దీక్షల్లో వాటిలో ఉన్నారు, సంతోషంగా చెప్పినట్టు ఉన్నారు. తర్వాత పొద్దున్న వచ్చారు, మొత్తం తలకిందులు అయిపోయింది. మీరు అడవికి వెళ్ళాలి, నమస్కారం నాన్నగారు నాకే చెప్పొచ్చు కదా అని వెళ్ళిపోయారు ఆయన. అది ఎలా సాధ్యమైంది అసలు అంటే విరతుడు ఆయన. దేని యందు రాగం లేదు. రాముడు ఎక్కడుంటే అది అయోధ్య, అది అన్నమాట అక్కడ. అందుకని విరతుడు ఆయన. ఇందాకే చెప్పాం కృష్ణభోగి సుగస్త్యాగి అన్నప్పుడు కూడా అది జ్ఞాని లక్షణం. ఆయన ఎక్కడున్నా విరతుడే.
ఆయనకేమీ సంబంధం లేదు. అందుకే ఒకానొక పురాణంలో కూడా నారదులు వారు వచ్చినప్పుడు సాంబుడు కృష్ణ భగవానుడి యొక్క కుమారుడు అనమాట సాంబుడు. కృష్ణుడు ఉపమన్యువు దగ్గర శివసహస్రనామాలను ఉపదేశముగా తీసుకున్నవాడు, ఆ పరంపరలో వచ్చినవాడు, గొప్ప శివభక్తుడు కృష్ణుడు. అయితే తను శివుడి యొక్క ఆరాధన చేసి సంతానాన్ని పొందినవాడనమాట కృష్ణుడు. వాళ్ళు లీలగా చేస్తూ ఉంటారు అట్లా. ఆయన అవతారం వచ్చినప్పుడు ఈయన్ని పూజిస్తూ ఉంటాడు, ఈయన అవతారం వచ్చినప్పుడు ఆయన్ని పూజిస్తూ ఉంటారు. ఇది కొంచెం మనకి అకౌంట్స్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే తెలుస్తుంది. క్యాష్ బ్యాంకు ఉన్నప్పుడు దేని అకౌంట్లో దాన్ని వెయ్యరనమాట. అకౌంట్స్ వచ్చిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఆ విషయం. అట్లా అనమాట. రాముడుగా వస్తే ఆయన శివుడిని పూజిస్తాడు, శివుడిగా వస్తే ఆయన రాముని పూజిస్తూ ఉంటాడు. అదంతే. కానీ ఇద్దరు ఒకటే, నామరూపాతీతులు వారు. అయితే ఈ సాంబుడు కొంచెం తుంటరివాడు. ఒకసారి నారదముని వచ్చినప్పుడు చిన్న అపచారం చేస్తాడు ఏడిపించి. నారదుడు ఆయన జ్ఞాని, ఆయన ఏమి అయ్యో మా కృష్ణుడు కొడుకు అనేమి ఆయన ఏమి తక్కువ చూడలేదు, మీ నాన్నకు చెప్తానని కూడా అనలేదు. శాపవాక్కు విడిచిపెట్టేశాడు కుష్ఠవ్యాధి రావాలి అని. వెంటనే ఆయనకి ఆ కుష్ఠవ్యాధి అనుభవంలోకి వచ్చింది. వెళ్ళాడు నారదుడు, తను వచ్చిన పనికి చూసుకుని వెళ్ళిపోయాడు కృష్ణుడితో. సాంబుడు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి కుయ్యో ముర్రో అన్నాడు, నాన్నగారు ఇట్లా శాపం పెడతాడా మన ఇంటికి వచ్చి తను అని, నువ్వు చేసిన తప్పుకి నువ్వు అనుభవిస్తావు, మరి నువ్వు అలాంటి పని ఎందుకు చేశావు అని అన్నాడు. ఆ కృష్ణుడే ఆయన కొడుకుకి కూడా వదిలేశాడనమాట. అప్పుడు తాను తర్వాత ద్వాదశార్య స్తుతి ఆయన సూర్య ఆరాధన చేసి ఆ వ్యాధిని తగ్గించుకున్నాడు. అంటే ఒక గుణపాఠాన్ని అందిస్తున్నారనమాట ఆ అవతారములో. అంతేగాని నా కొడుకు, నా వాళ్ళు, నా జనాలు అని పెట్టుకొని కూర్చుంటే వ్యవస్థ నడవదు. విరక్తి అన్నది ఎక్కడో అక్కడ రావలసిందే. ఆ విరక్తి అన్నది కూడా జ్ఞాన మార్గంలో, మోక్ష మార్గంలో ఉన్న వాళ్ళకి ఇహముత్రార్థ విరాగము అని చెప్పి విరక్తి, వైరాగ్యాన్ని చాలా విశేషంగా చెప్పారు సాధన చతుష్టయంలో కూడా. అవి నేర్పడానికే ఈ లీలలన్నీ వస్తూ ఉంటాయి మనకి. తర్వాత మార్గ, మళ్ళీ మార్గము, ఆయనే మార్గుడు. ఏమిటి అంటే యం విదిత్వా అమృతత్వాయ కల్పంతే యోగినో ముముక్షవః స ఏవ పంథా మార్గ. అమృత తత్వమునకు ఒకటే మార్గం ఉంది. అది ఏమిటి? నాణ్యః పంథాయన విద్యతే, జ్ఞానమే, జ్ఞానాదేవతు కైవల్యం. ఆ మార్గమే పరమాత్మ అయి ఉన్నాడు. ఆయన ఇచ్చిన వెలుతురు మార్గము ఏమిటి అంటే వేదము, శాస్త్రము, దానిలోనే నడవాలి. అలా నడుస్తూ ఉంటే ఆయన్నే చేరతాం. ఒక చిన్న ఊహ, ఒక చిన్న చీకటి, చిమ్మ చీకట్లో ఉన్నాం మనం. అప్పుడు ఎవరో అక్కడ ఒక వెలుతురు, ఒక టార్చ్ లైట్ ఏదో వేశారు. ఇప్పుడు అటు వెళ్ళాలి అంటే ఏది మార్గమైంది? ఆ లైటే. ఆ లైట్ నుండి వచ్చే కాంతినే అనుసరిస్తూ వెళ్తే ఆ లైట్ ఎవరు వేశారో వారినే చేరతాం. అట్లాగే ఎవరు అయితే వేద మార్గాన్ని మనకు ఇచ్చారో ఆ మార్గము గుండా మనం వెళ్తూ ఉంటే ఆ మార్గము ఇచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరి ఊపిరిలే యస్య నిశ్వసితం వేద అని చెప్పారో ఆ వేద పురుషుణ్ణే చేరుకుంటూ ఉంటాము. వేదము, వేద పురుషుడు ఒకటే అయి ఉన్నాడు కాబట్టి అందుకే మార్గము, ఆయనే మార్గుడు. అలాగే నేయ మార్గేణ సమ్యక్ జ్ఞానేన జీవ పరమాత్మతయా నీయతే ఇది నేయ. ఆ మార్గములో చక్కగా జీవుడను తీసుకువెళ్ళేవాడు అంటే లీడర్ అన్నమాట, నాయకుడు అంటాం కదా, అట్లా నేయ శబ్దం. అలా తీసుకువెళ్ళేవాడు ఆయనే. అంటే మనకి గురుస్వరూపంగా ఉండేవాడు కూడా శ్రీ మహావిష్ణువే. నయతీతి నయ నేత మార్గో నేయో నయ ఇది త్రిరూప పరికల్ప్యతే. ఇది కూడా ఈ మార్గము గుండా ఇది మార్గమని చెప్పేవాడు, మార్గంలో తీసుకువెళ్ళేవాడు. అందుకే మార్గో నేయో నయ అని 3 కలిపి చదవండి, అప్పుడు అర్థం బాగా అవుతుంది. మార్గము ఆయన, మార్గము చూపెట్టేది ఆయన, మార్గముకు తీసుకువెళ్ళేది ఆయనే. అంటే సర్వము బ్రహ్మమయమన్నప్పుడు ఉన్నది అదొకటే పదార్థము అని ఈ 3 కలిపి చూడండి అని చెప్తున్నారు జగద్గురువులు. అనయ, పోనీ ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారా నాకు అంటే ఈయన ఎందుకో నాకు కష్టంగా ఉంది వేద మార్గము, శాస్త్ర మార్గము అంటే ఈయన కన్నా గొప్పగా మనల్ని సంసారము నుంచి ఉద్ధరించేవాడు ఎవరూ లేరు. కాబట్టి అనయ అంటే ఈయనకి మించిన నేత, నాయకుడు లేరు. నాణ్యనేత విద్యతే ఇది అనయ. ఈయన్ని మించిన నాయకుడు ఎవరు కూడా లేరు, కేవలము భగవంతుడు మాత్రమే నాయకుడు అని.
అంటే ఆయన చెప్పిన మాటే వినాలి అని. భగవద్గీత విన్నామండి, ఏంటి కర్మయోగం చేయాలి, బుద్ధి యోగము అవలంబించుకోవాలి, కర్మ సన్యాసము మనసా చెయ్యాలి, తర్వాత జ్ఞానాన్ని ఆర్జించాలి, ఆ జ్ఞానముతో మోక్షముని పొందాలి. నా వల్ల కాదండి, సులువుగా ఏదైనా చెప్తారా? అట్లా చెప్పేదేమీ లేదు, ఇదే మార్గము. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాము, వెళ్ళు, ఈ మార్గంలోకి రావు. ఎందుకు? నాణ్య పంథాయనాయ విద్యతే అనయ, ఈ మార్గము కన్నా వేరే మార్గము లేదు, ఇట్లాంటి నాయకుడు కన్నా ఇంకా నాయకుడు లేడు. అందుకని భగవన్ మార్గమే మార్గము, సన్మార్గమే అంటే ఇందాక చెప్పాక సత్ మార్గమే, సత్ వైపు తీసుకెళ్లే మార్గమే మార్గము, వేరే ఆలోచనలు ఎవరు పెట్టుకోకూడదు అని. వీరహ విక్రమశాలిత్వాత్ వీరహ, విక్రముడు ఆయన, రామావతారమే. మళ్ళీ నిన్న కూడా చెప్పాం కదా, బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూని కోటి కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి అని చెప్పి, అసలు ఆయనంత గొప్ప యుద్ధము చేసే విక్రముడు ఎవ్వరూ ఉండరు అని. అలాగే త్రివిక్రముణ్ణి కూడా మనము గుర్తు తెచ్చుకోవచ్చు. అంటే విశేషముగా క్రమక్రమముగా పెరిగినవాడు కాబట్టి ఆయన విక్రముడు అని. ప్రతి అవతారంలో రాక్షస సంహారాన్ని చేస్తూ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు కాబట్టి అది ఎవరి వల్ల కాదు కదా. అందుకే ఇంద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలు కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికే వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయనంత గొప్ప విక్రముడు ఎవరు కాదు అని. అలాగే శక్తిమతాం శ్రేష్ఠ, శక్తిమతాం విరించాదీనామపి శక్తిమత్వాన్, అంటే విరించి అంటే బ్రహ్మగారి కన్నా గొప్ప శక్తి సంపన్న కలిగినవాడు. అదే చెప్పాం విక్రముడి దగ్గర కూడా. అంటే ఆయనకి మించిన శక్తి లేదు. బ్రహ్మగారు సృష్టి చేస్తానండి నేను, ఆయన నిన్ను సృష్టించిన వాళ్ళు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే శ్రీ మహావిష్ణువు. అందుకని శక్తిమతాం వరిష్ఠ, శక్తిమంతుల్లో ఇంకా గొప్పవాడు, వరిష్ఠుడై ఉన్నాడు, సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట, గొప్పవాళ్ళకి గొప్పవాడు అని. ధర్మ సర్వభూతానాం ధారణాత్ ధర్మ అనురేష ధర్మ, సర్వభూతములను కూడా వాటి యొక్క కర్తవ్యములను నిర్దేశించి స్వాభావికముగా ధర్మాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ధర్ముడు. అంటే మనిషి కంటే బుద్ధి పనిచేయడం వల్ల కూడా వైక్లభ్యం వచ్చి ధర్మము గాడి తప్పుతూ ఉంటాడు. కానీ జంతువులు చూడండి, ఒకవేళ చూస్తే పిల్లి ఏమిటి అంటే పాలు తాగుతుంది, ఒక కుక్క ఏదో ఉంది బిస్కెట్లు తింటుంది, ఆవు గడ్డి మేస్తుంది, ఇలాగా చెప్పచ్చు మనం, ఇవి ఇలా చేస్తున్నాయి, పక్షులు గింజలు తింటున్నాయి అని. మరి మనిషి ఏమి తింటున్నాడు? అన్నీ తినేస్తాడని చెప్పాల్సి వస్తుంది. అంటే వాడు ఆ గిరి తప్పిపోతున్నాడు. అలా తప్పకుండా ధర్మములో ఉంచేది, దాని ధర్మములని పాటించేది భగవత్ స్వరూపమే అయి ఉన్నాడు. అందుకే ధర్మ పురుషుడు అంటే ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే ఆ ధార్మికముగా ఉన్నది, ఆ ధర్మ రూపములో ఉన్నది ఈశ్వరుడే అయి ఉన్నాడు. అందుకే కదా రామో విగ్రహవాన్ ధర్మ అన్నది. ధర్మం అంతా పోతపోసినట్టు ఎవరున్నా అంటే రాముడే. శాస్త్రం నాకు తెలియదు, వేదం తెలియదు, పర్వాలేదు, రామాయణం వాల్మీకి రామాయణం చక్కగా చదువుకున్నా, చక్కటి సాంప్రదాయంగా ఉన్న వాళ్ళు ప్రవచనం చెప్పినప్పుడు విన్నా, దాన్ని తెలుసుకొని రాముడు ఇలా చేశాడు, భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ప్రవర్తిస్తున్నాడు, తల్లిదండ్రుల పట్ల అలా ప్రవర్తిస్తున్నాడు, గురువు పట్ల ఇట్లా ఉంటున్నాడు, శత్రువుల పట్ల అలా ఉంటున్నాడు, తనకి తానుగా అనుష్ఠానం అలా చేసుకున్నాడు, ఇవన్నీ మనము నేర్చుకుంటే అది చాలా ఎక్కువ మన జీవితంకి సరిపోదు, అంతకంతా మించిన ధర్మములు తెలుస్తాయి మనకి. అందుకని ధర్మ రూపములో ఆయనే ఉన్నాడు, ధర్మదేవతగా ఆయనే ఉన్నాడు, సర్వభూతముల యందు ధర్మముగా ధరించి ఉన్నది ఆయనే. అందుకే అవి వాటి స్వభావాన్ని విడిచిపెట్టవు. చూడండి ఎప్పుడన్నా జీవులు, ఇప్పుడు ఒక కోతి ఉంది, దాని స్వభావం ఉంటుంది, అది విడిచిపెట్టదు, అది ఎంత చేసినా కూడా. మనిషికే ఆ స్వభావంని అధిగమించే ఒక శక్తి జ్ఞానవార్జన వల్ల వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ధర్మ విదుత్తమ శ్రుతయ స్మృతయశ్చ యస్యాజ్ఞాభూతా స ఏవ సర్వవిధ ధర్మ విదాముత్తమం ఇది ధర్మ విదుత్తమ. ధర్మాన్ని తెలిసిన వాళ్ళల్లో, శృతులలో స్మృతులలో గొప్పవాడు ఎవరు, నలుమూలలా తెలిసింది ఎవరు అంటే జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఆ పరంపరలో వచ్చిన వ్యాసుల వారు జగద్గురువులు, మళ్ళీ ఆ పరంపరలో వచ్చిన ఆది శంకరాచార్యుల వారు మాత్రమే జగద్గురువులు. వీరికే సమగ్రమైన జ్ఞానము ఉంటుంది, అటు శృతులలో స్మృతులలో పురాణాలలో శిష్టాచారములలో. మీరు శాస్త్ర సభ ఇక్కడ చూసి ఉంటారు, జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారు వచ్చినప్పుడు ఎట్లా ఉంది శాస్త్రసభ, ఆ భాషా పాండిత్యం, బహుభాషా పాండిత్యము ఎంత గొప్ప విశేషముగా ఉన్నది. ఇవన్నీ చూసినప్పుడు జగద్గురు శబ్దానికి వీరే
వీరు తప్ప ఇంకెవరికి ఆ శబ్దము పెట్టలేము అన్నట్టు కనపడుతుంది అన్నమాట. అది మన అందరి అదృష్టం. దక్షిణాపదంలో శృంగేరి జగద్గురుల యొక్క మార్గదర్శనంలో మనం అందరం ఉన్నాము కాబట్టి మన అదృష్టం అది. అందుకని ఈ పరంపర ఎలా వచ్చిందంటే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని. అందుకని ధర్మ విదుత్తమ, ఏ ధర్మములైనా కూడా తెలిసిన వాడు జగద్గురు, అది శ్రీ మహావిష్ణువే పరంపరగా వస్తున్నది మనకి అని. తర్వాత నామములు వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృతు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ అని. వైకుంఠ ఎంత విచిత్రమైన నామం చూడండి. పరమాత్మ పేరు వైకుంఠం అంట. అదేమిటి, పరమాత్మ ఉండేది వైకుంఠం కదా, పరమాత్మ పేరు వైకుంఠం అంటున్నాడేంటి భీష్మాచార్యులు వారు? పక్కనే కృష్ణ పరమాత్మ ఉండి ఆమోదిస్తున్నారు కదా ఇవన్నీ కూడా. మరి అదే నేర్చుకోవాలి. పరమాత్మకి దేశ పరిమితి కాల పరిమితి లేదు. వైకుంఠము తద్విష్ణో పరమం పదం అని అంటే విష్ణు పదము అంటే మళ్ళీ అది వైకుంఠం అండి. విష్ణు పదము అంటే ఇక్కడ శరీరం విడిచిపెట్టి అక్కడెక్కడికో వెళ్ళాలి అని కనుక అనుకుంటే అది సాలోక్య మోక్షము మాత్రమే, నిజమైన జీవన్ముక్తి అవస్థ కాదు. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ లేడా? ఆయన లేని స్థలము ఎక్కడ? ఎవరిని అడిగితే చెప్తారు? ఒక చిన్న పిల్లవాడిని అడుగుదామా? ప్రహ్లాదుని తీసుకొచ్చి మళ్ళీ ఇందుగలడు అందులేడని సందేహం వలదని చెప్పి మనకే ఆయన గడ్డి పెడతాడు కూర్చొని. అందుకని పరమాత్మ అంతటా ఉన్నాడు కదా. మరి అంతటి పరమాత్మ మరి ఇక్కడ ఎందుకు మనము ద్యోతకము కావట్లేదు అంటే అజ్ఞానము భాషించాలి. అందుకు అంటే ఇప్పుడు వైకుంఠుడు అదే తద్విష్ణువారు పరమం పదం. ఆ విష్ణు పదము ఏమిటి, దాన్ని ఎలా చేరుకోవాలి అంటే అభేద షష్ఠి అని చెప్తుంది శాస్త్రంలో. జగద్గురు ఆదిశంకరాచార్య వారి భాష్యంలో అదే చెప్తారు. తద్విష్ణువారు పరమం పదం అంటే ఆ పదము విష్ణు పదము, ఆ విష్ణు గమ్యము, అదే వైకుంఠం అని ఏదైతే అనుకుంటున్నావో, ఆ విష్ణువు అని ఏదైతే పరమాత్మ అనుకుంటున్నావో, ఈ రెండు ఒకటే నాయన, ఆయన కాకుండా వేరేది లేదు. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే విష్ణు పదం అంటే విష్ణువు యొక్క పదము, విష్ణువు యొక్క నిలయము అనుకుంటున్నావేమో. విష్ణువే నిలయము, విష్ణువు ఉండడమే నిలయము. అంతేగా అది అభేద షష్ఠి. ఇది ఎలాగా అంటే ఒక చిన్న ఉపమానం చెప్పారనమాట. రాహువు యొక్క శిరస్సు అన్నారనమాట. రాహువు యొక్క శిరస్సు ఏమిటి? రాహువే శిరస్సు కదా, మిగతా భాగాన్ని కేతు అంటున్నాం మనం. శిరస్సు అన్నా రాహువే, రాహు అన్నా శిరస్సే. రాహు యొక్క శిరస్సు అన్నా ఒకదాని గురించే మాట్లాడుతున్నాం. అట్లా వైకుంఠమన్నా నారాయణుడే, నారాయణుడన్నా వైకుంఠమే, వైకుంఠ నారాయణుడన్నా వైకుంఠమే. అంటే అది ఇక్కడే జరగాలి. మనము తప్పిపోతున్న దారులలోంచి చక్కగా సమగ్రముగా నిలబెట్టి నడిపించేవాడు కాబట్టి వైకుంఠుడు అన్న నామం ఆయనకి. అదే వివిధ కుంఠ గతే ప్రతిహతి వికుంఠ వికుంఠాయా కర్తేది వైకుంఠ అని. గాడి తప్పిన వాళ్ళని సన్మార్గములో పెట్టేవాడు వైకుంఠుడు. అంటే జీవన్ముక్తి అవస్థ ఇక్కడే. జ్ఞానులు మోక్షపదం చేసేవాళ్ళు ఇక్కడే తెలుసుకుంటున్నారు, వారేం ఎక్కడికి వెళ్ళట్లేరు. నిన్న తైత్తిరీయోపనిషత్తు ఉదాహరణ అదే చెప్పాం. ఇక్కడే నీవు గమనించు, పంచకోశ విచారణ చేయగా లోపల దొరికేది ఆ పరమాత్మయే అని. చూద్దాం, ఇవాళ వస్తుంది మహాకోశ అన్న నామం, అక్కడ చూద్దాం వస్తే. అందుకని వైకుంఠుడు అంటే సన్మార్గంలో పెట్టేవాడు అని. పురుష, ఇది అద్భుతం. ఆ వైకుంఠ పురుష అన్నదే మనం అర్థం చేసుకోవాలి. వైకుంఠం అన్నప్పుడు సాధారణంగా విష్ణులోకము సర్వలోకములకి దాటి ఉన్నది అని ఒక భావన. మరి పురుష అంటే ఏమిటి అంటే పురిశయనద్వాత్ పురుష, శరీరముల్లో ఉండేవాడు పురుషుడు. ఇప్పుడు ఆయన అక్కడున్నాడా ఇక్కడున్నాడా? అక్కడ ఇక్కడ లేదు నాయన. ఒక చెరుకుని అటు కొరుకుతే తీయగా ఉంది, ఇటు కొరుకుతే తీయగా ఉంది, మధ్యలో అంతా రసం ఉన్నట్టే కదా. అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్న త్రివిక్రముడు, మహావిక్రముడు, సర్వవ్యాపకుడు ఆ బ్రహ్మమే అయి ఉన్నాడు. ఆ శ్రీ మహావిష్ణువుడే వేష్టి వ్యాప్నోతి. అందుకని ఇక్కడే ఉంటాడు ఆ వైకుంఠుడు. అక్కడికి వెళ్ళినా ఇక్కడే మళ్ళీ దర్శించాలి, నువ్వు నీలోనే దర్శించాలని. పురి శయనద్వాత్ పురుష అని చెప్తున్నారు. సవా అయం పురుష సర్వాసు పురుషు అని. అన్నిట్లో కూడా ఉండే చైతన్య స్వరూపుడు పరమాత్మయే, ప్రకృతికి అతీతముగా ఉన్నవాడు అని. అలాగే ప్రాణ తర్వాతి నామము
ప్రాణితి క్షేత్రజ్ఞరూపేణ ప్రాణాత్మన చేష్టయన్ వా ప్రాణ చేష్టా కరోతి శ్వసన రూపేణ అని విష్ణు పురాణంలోంచి చెప్పారు శంకరాచార్యులు వారు. అంటే చేష్టతలు ప్రాణరూపములలో ఆ స్వామి ఉన్నాడు. ప్రాణము ఉంటేనే ఈ వీడు జీవుడు అన్నవాడు బ్రతికి ఉన్నాడు, క్షేత్రజ్ఞుడు అన్నవాడు ఉంటున్నాడు అని చెప్తున్నాం. కాబట్టి ప్రాణరూపములో ఉన్నవాడు పరమాత్మయే అయి ఉన్నాడు అని. అలాగే ప్రాణదహ ఖండయతి ప్రాణినాం ప్రాణాన్ ప్రళయాదిశ్వతి ప్రాణదహ, ప్రాణములను కూడా ప్రళయకాలంలో వచ్చినప్పుడు ఖండన చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు, ప్రాణాలు హరిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రాణదహ అన్నప్పుడు ప్రాణులు అనుకోవాలి, ప్రాణులు ప్రాణవాయువులు కాదు. జీవుల్ని అంటాం ప్రాణులు, చిన్న ప్రాణులు, పెద్ద ప్రాణులు అంటాం, అట్లా అన్నమాట. ఆ ప్రాణులను తీసేసుకుని వెళ్ళిపోయేవాడు కాబట్టి ప్రాణదహ అని అంటున్నాం. అలాగే ప్రణవహ అంటే నాదస్వరూపుడు, ఓంకారము అని అంటామన్నమాట. ఆ ఓంకారం అనడం కూడా మర్యాదతో ప్రణవము అంటామన్నమాట. ఆ అకార ఉకార మకారలు త్రిమూర్తి ఆత్మకమైన శబ్దము అది. అందుకని ఆ స్వరూపముగా ఉన్నది శ్రీ మహావిష్ణువే. ప్రణౌతీతి ప్రణవ. అలాగే తస్మాత్ ఓమితి ప్రణౌతి, ఓంకారాన్నే ప్రణవము అంటున్నాము అని. ఓంకారం యొక్క విచారణే మాండూక్యోపనిషత్తులో ఎక్కువ ఉంటుందన్నమాట. మాండూక్యమేవాలం ముముక్షుణ విముఖ్యతి అని మాండూక్య ఉపనిషత్తు ఒక్కటి సరిగ్గా తెలుసుకున్నా కూడా మోక్ష కాంక్ష ఉన్న వాళ్ళకి మోక్షము లభిస్తుంది అని చెప్పారనమాట. దానిలో ఓంకార తత్వం గురించే చెప్తారనమాట అదంతా కూడా. అందుకని ఆ ఓంకార స్వరూపుడు సాక్షాత్ పరమాత్మయే అయ్యున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అది అందరూ విన్నదే. పృథు ప్రపంచరూపేణ విస్తృతత్వాత్ పృథు, ప్రపంచ రూపంలో విస్తారముగా పరచి ఉండినవాడు, విశేషముగా ఉన్నవాడు పృథు ఆయన. హిరణ్యగర్భ, హిరణ్యగర్భ సంభూతి కారణం, హిరణ్య గర్భుని తనలో పెట్టుకున్నవాడు. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? బ్రహ్మగారు. మొట్టమొదటి సృష్టిని హిరణ్య గర్భుడు అంటున్నాం. ఇదే భగవద్గీత యొక్క భాష్యంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చిన ప్రార్థనా శ్లోకం ఉంటుంది. నారాయణో పరోవ్యక్తాద్ అండమవ్యక్త సంభవం అండస్యాంత స్విమే లోక సప్తద్వీపాత్ అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే ఆ అండము ఏదైతే ఉందో దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్య గర్భము ఆయనలోంచే, హిరణ్య గర్భములోంచి అండము, ఆ పరమాత్మలోంచి అండం వచ్చింది. దాని నుంచి సృష్టి అంతా జరిగింది, బ్రహ్మ నుంచి ఇంకా మొత్తం సృష్టి అని. అందుకని హిరణ్య గర్భుడయి ఉన్నాడు పరమాత్మ. శత్రుఘ్న త్రిదశ శత్రువును హంతీతి శత్రుఘ్న, 3 రకాల శత్రువుల్ని చంపేవాడు, నశింపజేసేవాడు. ఏమిటంటే కామక్రోధ లోభాలు. ఇవే కదా పరమాత్మ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశయనాత్మన అని చెప్పి కామ క్రోధ తథా లోభస్తదత్రే, అంటే ఈ మూడింటిని త్యజించండి అని చెప్పాడనమాట. అందుకని తస్మాదేతత్రయం త్యజేత్ అన్నాడు. ఈ మూడింటిని త్యజించవలసినది అని. కామక్రోధాది లోభములన్నీ కూడా మనం త్యజించాలి. అలాంటివి త్యజించాలంటే భగవంతుడి పాదములే శరణు. తర్వాత వ్యాప్త, కారణత్వేన సర్వకార్యాణం వ్యాప్తత్వాత్ వ్యాప్త. మళ్ళీ మట్టి కుండ ఉదాహరణకు వచ్చేస్తే ఈ నామరూపాత్మకమైన జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నది ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపమే. అందుకే ప్రపంచము ఇది 5తో కూడుకున్నది. ఏమిటంటే పంచభూతాలు, అది సామాన్యంగా చెప్తాం. కానీ వేదాంతులు మరి ఎలా చెప్పాలి మరి శాస్త్రంలో అంటే అస్థి భాతి ప్రియం నామరూపం ఇత్యంశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తదోద్వయం అని. అస్థి భాతి ప్రియము అదే సత్యచిత్తు ఆనందము, దాని మీద ఆపాదించబడినవి నామము రూపము. ఇవి 5 పంచకములు అన్నమాట. ఇది ప్రపంచము. ముందు చెప్పిన అస్థిభాతి ప్రియము బ్రహ్మము యొక్క లక్షణములు, దానిపైన ఉన్నవి నామరూపాత్మకమైనవి ఈ జగత్తు. అందుకే నామరూపాత్మకమైన జగత్తుని పక్కన తీయగలిగితే జ్ఞానముతో, జ్ఞాన దృష్టితో ప్రతి ఒక్కళ్ళలో కూడా సర్వాత్మ దర్శనమే చేయగలము మనము. అందుకని వ్యాప్తం, కారణముగా ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు అని. వాయు
వాయుస్వరూపముగా ఉన్నది పరమాత్మయే అని చెప్తున్నారు. వాతిగంధం కరోతీతి వాయు పుణ్యగంధ పృథివ్యాంచ అని గీతలో కూడా చెప్పాడు. వాయుస్వరూపంగా నేనే పునీతము చేస్తూ ఉన్నాను అన్నాడు. ఏమిటో ఈ మధ్య జరిగే ఇబ్బందుల వల్ల వినడం వల్ల అదే గుర్తొస్తున్నాయి. ఫలానా వాడు మా శిష్యులు మళ్ళీ చెప్పారు. ఏమిటి అంటే హనుమంతులు వారు వాయుపుత్రువు కదండి, శివుడి అవతారం అని ఎందుకు అంటారు? అదో ప్రశ్న. రుద్రవీర్య సముద్భవాయ నమః అని ఆయన అష్టోత్తరాల్లో ఉంటాయి. పురాణములు అన్ని పేర్లు చూస్తే వాయుపురాణమే శివపురాణం అని తెలుస్తోంది. ఇంకా ఏమిటి చిక్కు? పోనీ శివుడే హనుమంతులు వారుగా అవతారం తీసుకుని రాముడు విష్ణువు అవతారమైన రాముడిని ప్రార్థిస్తున్నాడంటే కష్టం ఏమొచ్చింది? మంచిదేగా అలా కూడా, అట్లా కూడా ఒప్పుకోరు. అంటే అదనమాట, అంత ద్వేషము. పాపం శివుడు అన్నవాడు ఎక్కడా కనపడకూడదు వాళ్ళకి. ఎందుకంటే హనుమంతులు వారు సాధించారు కదా, కార్యసిద్ధి హనుమాన్ కదా, అందుకే కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. అందుకే గొప్పగా అన్నారు అన్నమాట కవులు. తప్పేమీ లేదు, రాముడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని మీరు ఎందుకు అంటున్నారు? కళ్ళల్లో అగ్నితత్వం కలిగిన వాడిని చూడమంటే మరి బగ్గుమంటుంది అవతల. ఆయన రుద్రుడు కాబట్టే కాలింది అది లంక అని చెప్పారన్నమాట. ఇక్కడ విచిత్రము, వాయు అన్న నామము శ్రీ మహావిష్ణువుకు కూడా ఉంది. అందుకే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు హనుమంతుల వారు కూడా. కానీ దేవుళ్ళకి మన బుద్ధి స్థాయికి తగ్గించేసి వాళ్ళను కూడా ఇందాక చెప్పినట్టు పరిమితి చేయకూడదు. అప్రమేయులు వాళ్ళు అలా కుంచిత బుద్ధితో చూడకూడదన్నమాట. వాళ్ళు భగవంతుడే, సాక్షాత్ హనుమంతుల వారు బ్రహ్మజ్ఞాని, అంతే అర్థం చేసుకోవాలి. సరే, అది పక్కన పెడితే వాయు అన్నది కూడా వాతిగంధం కరోతీతి, చక్కగా సుగంధములు విరజల్లుతూ ఉండి గంధమును ఇటు నుంచి అటు తీసుకెళ్లేవాడు కాబట్టి వాయు అన్న నామము. శ్రీ మహావిష్ణువు కూడా అంటే వాయుస్వరూపము, పంచభూతములలో కూడా గొప్పది వాయుస్వరూపం. ఇంకా ఈ కాలంలో మనకు కావాల్సిందే వాయువు. ఇది 10 సార్లు తలుచుకోవాలి, వాయవే నమః అనుకుంటా. అందుకని ఆ వాయు స్వరూపంగా పరమాత్మయ్య ఉన్నాడు. మళ్ళీ వాయువు అంటే ఊపిరులు కూడా, ఇందాకే ప్రాణః ప్రాణదః కూడా చూసాం మనం అవన్నీ. కానీ ఏ వాయువులు బయట అనుకున్నా లోపల అనుకున్నా కూడా అఖండముగా అవిచ్ఛిన్నముగా ఉండే వాయువు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుంటున్నాం. తర్వాత అధోక్షజ అంటే అధోక్షజుడు అంటే అధోన క్షీయతే జాత తస్మాత్ అధోక్షజ, ఎప్పుడూ కూడా క్షీణించే గుణము లేనివాడు కాబట్టి ఆయన అధోక్షజుడు. ఇదివరకు అధోక్షజుడు అన్నప్పుడు మనము సాక్షిగా ఉన్నాడు, అన్నిటికీ అధ్యక్ష చేస్తూ ఉంటాడు అని చూసాం. ఇక్కడ అలా చెప్పలేదు శంకర్లు. సందర్భం మారింది కాబట్టి పునరుక్తి రాకుండా ఇలా చెప్పారు శంకర్లు అన్నమాట. అందుకని సర్వభూతములలో ఆయన ఉంటున్నా కూడా, వ్యాపించి ఉంటున్నా కూడా ఆయన క్షీణము కాకుండా ఉంటాడు అని. తర్వాత నామములు ఋతుసుదర్శన కాల పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్ష విశ్రామో విశ్వదక్షిణ అని. అంటే ఋతువులు కాలములు ఉన్నాయి కదా, ఆ కాలస్వరూపుడుగా పరమాత్మయ్య ఉన్నాడు. కాలాత్మన ఋతుశబ్దే అని, కాలస్వరూపముగా ఋతువులుగా ఉన్నది పరమాత్మయే. అందుకే మనము మన దృష్ట్యా ఈ ఋతువు ఎండాకాలం అండి, ఫలానా వర్షాకాలం అండి అని మనం అంటాం. కానీ ఏ కాలంలో అవి వస్తేనే ఆ పళ్ళు అవి పూస్తూ ఉంటాయి. అది క్షేమము కూడా అందరికీ, లేకపోతే కష్టం. అందుకే చూడండి, డాక్టర్లు కూడా సీజనల్ ఫ్రూట్స్ తినండి అంటారు. ఎందుకట్లా అంటే ఆ కాలానికి ఆ భూమికి ఒక అనుబంధం ఏర్పడి ఉంటుందన్నమాట. అది మనము స్వీకరించగా అన్నస్వరూపముగా భోజనం భోక్తా కూడా ఆయనే అయి ఉన్నాడు కాబట్టి అది మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. అందుకని ఆ కాలాన్ని ఎప్పుడు ద్వేషించకూడదు. నాకు ఎండాకాలం నచ్చదు, వర్షాకాలం నచ్చదు, మనం ఏది అనకూడదు అనమాట. కాలస్వరూపుడుగా పరమాత్మయే ఉన్నాడు. అలాగే సుదర్శన, మంచి దర్శనం. ఏమిటి? శోభనం నిర్వాణ ఫలం దర్శనం జ్ఞానమస్యేతి. చక్కటి జ్ఞానము ఎవరికి ఇవ్వాలా అని చూస్తూ ఉంటాడనమాట. అది సుదర్శనుడు ఆయన. శుభే దర్శనే ఈక్షణే పద్మపత్రాయతే అస్యేతి. చక్కటి పద్మముల వంటి కళ్ళు కలిగిన వాడు కాబట్టి చక్కటి దృష్టి, అంటే మన మనస్సులు వికసింపజేసే దృష్టి కలిగిన వాడు కాబట్టి సుదర్శనుడు భగవానుడు అని.
తర్వాత కాలస్వరూపుడుగా కూడా ఆయనే ఉన్నాడు. ఇందాక ఋతుస్వరూపముగా, ఋతువులుగా, ఇక్కడ కాలస్వరూపముగా ఉన్నాడు. కాలయతి సర్వమితి కాల, సర్వకాలములుగా కూడా భూత భవిష్యత్ వర్తమానములు అనుకున్నా కూడా కాలస్వరూపుడుగా ఆయనే ఉన్నాడు. కాలుడుగా ఆయనే ఉన్నాడు, అంటే రుద్రస్వరూపముగా సర్వాన్ని కాలము గ్రసిస్తూ ఉంటుంది. అలాగ కూడా ఉన్నది పరమాత్మయే. ఈ కాలస్వరూపాన్నే విశ్వరూప సందర్శనలో చూపిస్తాడు అర్జునుడికి. అందరూ కూడా ఆయన నోట్లో వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. భవిష్యత్ కాలాన్ని చూపిస్తూ ఉంటాడు. నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావేమో అర్జున, వీళ్ళు ఎప్పుడో నా చేత సంహరింపబడ్డారు, ఇంకో చూడు అని చెప్పి చూపిస్తే భయపడిపోయాడు అనమాట. అదే కాలహ కలయతామహం అని చెప్పి కూడా చెప్పాడు పరమాత్మ. తర్వాత పరమేష్ఠి అంటే పరమే ప్రకృష్టే స్వే మహిమ్ని హృదయాకాశే స్థాతుం శీలం అస్యేది పరమేష్ఠి అని. సర్వ హృదయ ఆకాశములలో చాలా తృప్తిగా, ఆనందముగా, స్థిరముగా ఉన్నాడు కాబట్టి పరమేష్ఠి అని ఆయనని అంటున్నారు. ఫలమో నీరు అయినా కూడా భక్తితో ఇయ్యవయ్యా ఆయన స్వీకరిస్తాడు, అవి తీసుకుంటాడు ఆయన. ఇంకా ఏవిచ్చినా ఆయన పట్టించుకోడు మనల్ని అని చెప్తున్నారన్నమాట. అలాగే ఉగ్రహ, సూర్యాదీనామపి భయహేతుత్వాత్ ఉగ్రహ. సూర్యాదులు కూడా మామూలుగా ఉగ్రస్వరూపము సూర్యుడిని అంట, మార్తాండుడండి అని చెప్పి. అలాంటి సూర్యాదులకు కూడా భయం వేస్తుందట బ్రహ్మమును చూస్తే. అంటే భయము అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క శాసన శక్తితోనే సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో అప్పుడు వస్తాడు, ఎప్పుడు అస్తమించాలో అప్పుడు అస్తమిస్తూ ఉంటాడు. సూర్యాదులు అందరూ అంతే. అదే ఉపనిషత్తులో కూడా చెప్తారు, భీష్మావాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని. ఆయన యొక్క భయముతో వాయువు వీస్తోంది, ఆయన యొక్క భయముతోనే సూర్యుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క భయముతోనే అగ్ని చంద్రులు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కాదయ్యా, సాక్షాత్తు మృత్యువే భయపడుతున్నాడు ఆయనకి అని చెప్తోంది ఉపనిషత్తు. అంతటి స్వరూపము కాలస్వరూపుడైన వాడు ఈశ్వరుడు అయ్యున్నాడు శ్రీ మహావిష్ణువు. సంవత్సర సంవసంతి భూతాన్యస్మిన్నితి సంవత్సర. సర్వభూతములను చక్కగా తనలో పెట్టుకుంటాడు కాబట్టి లయ సమయములో, అందుకని ఆయన్ని సంవత్సరుడు అంటున్నాం. ఇదివరకు సంవత్సర వచ్చినప్పుడు సంవత్సర కాలము కింద చెప్పుకున్నాం మనం. తర్వాత దక్ష, జగద్రూపేణ వర్ధమానత్వాత్ సర్వకర్మాణి క్షిప్రం కరోతీతి వా దక్ష. దక్షత అంటే సామర్థ్యము, గొప్ప సామర్థ్యము కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. ఏమిటది అంటే జగద్ ఉత్పత్తి చేస్తాడు. అంతకంటే సామర్థ్యం ఎవరికి అవుతుంది? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా సృష్టిస్తారు. అనంతావై వేదాహ అని చెప్పి అంత వేద శాస్త్రములు ఇవ్వగలుగుతున్నాడు, అది ఆయన దక్షత. అదే కాదయ్యా, కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి జీవాత్మ భ్రాంతితో దేహాత్మ భ్రాంతితో ఉన్న జీవుడికి మోక్షం కూడా ఇవ్వగలడు, అది ఆయన దక్షత. అందుకే జనన మరణ దుఃఖఛేదం దక్షం నమామి అని దక్షిణామూర్తిని ప్రార్థిస్తాం. ఇద్దరి స్వభావం ఒకటే, నామములు వేరు, రూపములు వేరుగా కనపడుతున్నాయి, అంతవరకే. విశ్రామ, మళ్ళీ సంసార సాగరే క్షుత్పిపాసాది షడూర్మిభిః తరంగితే అవిద్యాద్వైర్మహాక్లేశః మహదాదిభిః ఉపక్లేశైశ్చ విషీకృతానాం విశ్రాంతిం అని. ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ కష్టపడుతూ దేహములు భ్రాంతితో ఉండిపోయి దాహము, ఆకలి, దప్పికలు, ఇవన్నీ కోరికలు అలా సతమతం అయిపోయిన వాడికి అయ్యో నాకు దుఃఖమే మిగులుతుందే అని బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా విశ్రాంతి ఇస్తాట, ఏదో ఒక వరాన్ని ఇచ్చి, కోరికని ఇచ్చి. అందుకే అందరికీ బాధలు ఉన్నా నేను లేకుండా పోవుగాక అని అన్నాడు ఎవడు కూడా. అదే విశ్రాంతి. నిద్ర ఇస్తున్నాడు, అదే విశ్రాంతి. సుషుప్తి అవస్థలో తీసుకెళ్తున్నాడు, పోనీ చెడు కళలు రాకుండా, అదే గొప్ప విశ్రాంతి అన్నమాట ఆయన ఇచ్చేది. అందుకని విశ్రాముడు ఆయన. తర్వాత విశ్వదక్షిణ, విశ్వస్మాత్ దక్షిణ శక్తి విశ్వేషు కర్మసు దాక్షిణ్యాద్వాత్ విశ్వదక్షిణ.
అంటే విశ్వాన్ని కూడా నడిపించే ఒక దక్షత కలిగిన వాడు కాబట్టి విశ్వదక్షిణుడు. ఆయన యొక్క శక్తి ఎలా ఉంది అంటే విశ్వాన్ని సృష్టించి నియమించాడు ఇంద్రాది దేవతలను, వసురుద్రాది ఇంద్రాది దేవతలను నియమించగా వారిలో కూడా ఈయన శక్తే ప్రసారిస్తూ ఉన్నది. అందుకే రుద్రాణం అష్టమో రుద్ర అని కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే రుద్రుల్లో మళ్ళీ నేనే శంకరుడుగా ఉంటున్నాను అని చెప్పి రుద్రాణం శంకరశ్చాస్మి, శంకరుడు అన్న నామంతో రుద్రుని నేనే అయ్యున్నాను అని పలు విధాలుగా కూడా పరమాత్మ ఎందుకు చెప్పాడంటే మళ్ళీ రుద్రులు అంటే వేరు, ఇంద్రాది దేవతలు అంటే వేరు, ఇలా భ్రమపడతావేమో. అదే మనకి విభూతి యోగంలో చెప్తూ ఉంటారు పరమాత్మ, సర్వశక్తులకి కూడా నా యొక్క శక్తే. అందుకే కోరికలతో నువ్వు ఏ దేవతను పట్టుకున్నా ఆ దేవత రూపంలో నేనే ఆ కోరికలు తీరుస్తాను. లేదు, కోరికలు లేకుండా నిష్కామముగా తత్వముతో నన్ను వెతుకుతావా జ్ఞాని అయ్యి, అప్పుడు నా నిజస్వరూపము నీకు తెలుస్తుంది అన్నాడు పరమాత్మ. ఆ విషయమే ఇక్కడ విశ్వదక్షిణ, ఆ దక్షత కలిగిన వాడు ఆయన. తర్వాత విస్తార, విస్తీర్యన్ సమస్తాని జగత్తస్మిన్ ఇది విస్తీర్ణ, సమస్త జగత్తుగా భాసిస్తున్నాడు. అదే రజ్జు సర్ప భ్రాంతి గుర్తు తెచ్చుకుంటే బ్రహ్మమే జగత్తుగా భాసిస్తోంది, ఇది సత్యము కాదు. బ్రహ్మమే సత్యము, రెండు సత్యములు ఉండవు. సత్యం అంటేనే ఒకటే అని. నిజం చెప్పండి అంటే ఒకటి చెప్పాలి. ఒక మనిషి అయ్యా నేను పలానా ఊరికి వెళ్ళాలి మార్గం చెప్పండి, ఒక దారి చూపిస్తాడు. అంతేగాని ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని విరుద్ధంగా చెప్పాడు అనుకోండి, అంటే దృశ్య ప్రపంచము అదృశ్యమైన బ్రహ్మము, అది ఎలా పొంతన కుదురుతుంది? అయితే పరమాత్మ అయితే దృశ్య ప్రపంచం అయి ఉండాలి, కానీ దృశ్య ప్రపంచం సత్తు కాదు. మన కంటి ముందు నాటిన చెట్లే పడిపోతున్నాయి, మనకు తెలిసిన మనుషులే పడిపోతున్నారు, శాశ్వతంగా లేరు, సత్తు కాదు. అందుకే దీని వెనక ఉన్న సచ్చిదానందమే బ్రహ్మము, అదే సత్యము అని. ఇవాల్టికి ఆఖరి నామాల గుంపు ఒక్క 5 నిమిషాలు చిన్నవే. విస్తార స్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. అదే విస్తార శబ్దం ముందే చెప్పుకున్నాము, విస్తరించి జగత్తుగా భాషించి ఉన్నవాడు పరమాత్మ. అలాగే స్థావర స్థాణు, స్థావర స్థాణు అని రెండు ఒక మాట. అది స్థావర స్థాణవే నమః. స్థావరము అంటే ఈ కదలకుండా ఉండేవి అని మనకి. స్థితి శీలత్వాత్ స్థావర, స్థితి మొత్తం ఏది ఉందో అది స్థావరములు. స్థాణు అంటే స్థితిశీలాని పృథివ్యాదీని తిష్టంతి తస్మిన్ స్థాణు. ఈ స్థావరమైన జగత్తులో కూడా అంటే అయ్యో కదలట్లేవండి, చైతన్యము అన్నారు ఇదివరకు పరమాత్మ, కదులుతుంది, చెట్లు అవి తెలుస్తున్నాయి. మరి బండరాళ్ళు పర్వతాలు అవన్నీ కదలట్లేవే తెలియట్లేవే అంటే ఆకాశం కూడా తెలియదు మనకి, కానీ ఆకాశం ఉంటేనే మిగతా భూతములన్నీ ఆధారముగా ఉంటున్నాయి. అంటే వాటిల్ని పట్టి నిలిపి వాటిలో కూడా స్థిరముగా ఉండేవాడే పరమాత్మ. కాబట్టి స్థావర స్థాణు, వాటిల్లో కూడా వ్యాపించి ఉన్నాడయ్యా అని చెప్తున్నారు. అంటే కనపడనివి కదిలేవి కదలనవి కూడా పరమాత్మయే అని. తర్వాత ప్రమాణం అంటే సంవిదాత్మన ప్రమాణం. సంవిత్ అన్నప్పుడే జ్ఞానస్వరూపం అన్నమాట, జ్యోతి స్వరూపం అన్నమాట. స్వయం జ్యోతి, స్వయం ప్రకాశి, ఆ ఆత్మస్వరూపముగా ఉన్నది పరమాత్మయే, అదే ప్రమాణము, మంచి ప్రయాణము అని. బీజం అవ్యయం అన్యథాభావ వ్యతిరేకేణ కారణం ఇది. బీజం అవ్యయం అంటే సర్వముకు కూడా కారణుడు బీజము అయి ఉన్నవాడే పరమాత్మ, ఇది తప్ప వేరేది లేదు. మరి పరమాత్మ బీజము అన్నాం కదా, అంటే బీజం అంటే ఒక చిన్న విత్తనము చెట్టు కింద వచ్చింది, అంటే చెట్టులో ఉండే ప్రణాళిక మొత్తం విత్తనంలో ఉంది. అలాగనుకోవాలంటే అవ్యయుడు. ఎందుకంటే బీజము చెట్టుగా అయ్యాక ఇంకా బీజం ఉండదు, అది వివర్తవాదం అంటారు. బీజమే ఒక విత్తనము చెట్టుగా భాషించింది, ఇంకా విత్తనము రాదు, అయితే చెట్లకి కొత్త విత్తనాలు వస్తాయి. మరి అట్లా అనుకుంటారు, అందుకే వివర్తవాదము కాదు ఇది, అజాతవాదం. అసలు ఎప్పుడూ పుట్టలేదు మనం, అందుకే నా జాయతే నా మ్రియతే పివా, మళ్ళీ నేను తీసుకొచ్చింది కాదు, గీతలో ఉంది ఇది.
ఆత్మ పుట్టుకే లేదయ్యా, మరణం ఎక్కడి నుంచి వస్తుంది? నా జాయతే మ్రియతే పివా అని చెప్పాడు పరమాత్మ, బోల్సార్లు చెప్పాడు ఆ మాట. అందుకని బీజము, ఆయన ఉత్పత్తి స్థానమైన అవ్యయుడు, శరీరము వలె షడ్భావ వికారములు లేకుండా విశేషముగా ఉన్నవాడు ఆయన. అలాగే మహాభోగ, మహాన్ భోగ సుఖరూపో అస్యేతి మహాభోగ, చక్కటి భోగముల రూపంలో ఉన్నారు. మనం కొందరు అనుకుంటాం ఎంత భోగములు అనుభవిస్తున్నారు వారు అని. ఆ భోగముగా పుణ్య విశేషముగా ఈశ్వరుడే వారి దగ్గర ఉంటున్నాడు. పుణ్యము పోతే ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం కూడా వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నా కూడా తాను మహాభోగుడు అన్నమాట. ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా గొప్పగానే ఉంటాడనమాట. ఇదివరకు కూడా ఇది చెప్పాము, మహాభాగ దగ్గర కూడా చెప్పామన్నమాట. ఎప్పుడు ఐశ్వర్య, సకల ఐశ్వర్య సంపత్తి కలిగినవాడు, సర్వ విభూతులు కలిగినవాడు అని. తర్వాత మహాధన, మహాకోశ చెప్పలేదు, బీజమవ్యయం తర్వాత అర్ధ ఉంది, బీజమవ్యయ తర్వాత అర్ధ అంటే సుఖరూపత్వాత్ సర్వై అర్ధ్యత ఇది. అందరికీ సుఖాన్ని అందజేయడానికి అర్థములు, ఆర్థో జిజ్ఞాసు అంటారు కదా, అలాగా అర్థములు, మనకు ధర్మ అర్థ కామ మోక్షములు అంటే మన కోరికలు అర్థించినవి తీరడానికి ఆ స్వరూపముగా ఆయనే ఉన్నాడు అని చెప్తున్నారు. తద బీజమవ్యం అర్ధ అనర్ధ అని. నా విద్యతే ప్రయోజనం ఆప్తకామత్వాత్ అన్యేతి అనర్థ. దగ్గర ఉండి ఆ అర్థములను మనకి నెరవేరేటట్టు చేసేవాడు కాబట్టి అనర్థుడు కూడా ఆయనే. అంటే తప్పుదారిలో పోకుండా కూడా చూసుకుంటాడు. అంటే మనం అనుకునే అనర్థాలు కాదన్నమాట ఇక్కడ. అందుకని నా విద్యతే ప్రయోజనం ఆప్తకామత్వేనా, అంటే ఏవైనా మనకి చెడు కూడా జరుగుతాయి తెలియకుండా కోరుకుంటే వాటిని జోలు వెళ్లకుండా పక్కదారి తిప్పుతాడనమాట. అలా కూడా అనర్థుడు అని 2 అర్థాలు కూడా చెప్పబడ్డాయి. తర్వాత మహాకోశ, మహాంతః కోశ అన్నమయాదయ ఛాదకాత్ అన్యేస్తి అస్యేతి మహాకోశ. అన్నమయాది కోశములకు కూడా అంటకుండా లోపల మహాకోశముగా ఉన్నవాడు బ్రహ్మమే, పరమాత్మయే. ఇదే తైత్తిరీయంలో నిర్ధారణ చేసిన వేదం. శరీరము మనమా, ఈ అన్నమయ కోశము మనమా అంటే కాదు. ఎలా అవుతాం మనము? తింటున్నాము అంటే పుట్టాము, పెరుగుతున్నాము, తగ్గుతున్నాము. ఈ అన్నమయ కోశం, అన్నము తింటే వృద్ధి చెందుతోంది, అన్నము తినకపోతే వృద్ధి పోతోంది, వృద్ధి చెందట్లేదు, నశిస్తోంది. అందున నేను తింటుంటున్నాను, ఈ శరీరాన్ని వేరే జంతువులకి ఇస్తే అవి తినేస్తున్నాయి. అంటే అన్నమే కదా ఇది కూడా వాటికి. అది నేను అవ్వడానికి వీలు లేదు. పడుకున్నప్పుడు ఈ శరీరం యందు తాదాత్మ్యం నాకు ఉండట్లేదు. అందుకని ఈ శరీరాన్ని కాదు నేను అనుభవించేది, స్వాప్నిక జగత్తులో కళలలో వేరే శరీరాన్ని అనుభవిస్తున్నాను. అందుకని ఇది పరమాత్మ కావడానికి వీలు లేదు. ప్రాణములు నేనా, ప్రాణమయ కోశము. ప్రాణములు ఇందాకే అనుకున్న 3 స్థితులలో వెళ్ళి వస్తున్నా కూడా దేహముతో ప్రాణానికి సంబంధం ఉంది. దేహము పోతే ప్రాణాలు పోయినా, లేదా గతవతి వాయో దేహపాయే, అది వెళ్ళి వస్తోంది. వెళ్తున్నా వస్తున్నా కుంభకం చేస్తున్నా నేను దేహాన్ని నిలుపుతున్నాను కాబట్టి ప్రాణాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, నియమించగలుగుతున్నాను, ప్రాణాయామములు చేయగలుగుతున్నాను. కాబట్టి ప్రాణములు అన్న కోశము పరబ్రహ్మం అవ్వడానికి అవకాశము లేదు. మరి మనస్సా నేను, మనస్సు సంకల్ప వికల్ప సంఘాతములు, ఇది కావాలి అది వద్దు అని కష్టపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ద్వంద్వములు ఉన్నాయో అది పరబ్రహ్మం అవ్వడానికి వీలు లేదు. మనసు కూడా ఇది కావాలి అది వద్దు అనుకున్నది బుద్ధితో దాన్ని నిగ్రహించగలుగుతున్నాం కాబట్టి, దానిపైన బుద్ధి ఉంది కాబట్టి మనస్సు కూడా నేను అన్న స్ఫురణ లేదు. నాకు ఇలా అనిపిస్తోంది అంటున్నాను, నా మనసు అంటున్నాను, అంటే నేను వేరు మనసు వేరు. మరి విజ్ఞానమయ కోశమా, బుద్ధియా అంటే చూద్దాం. అది కూడా నా బుద్ధి పలానా సమయంలో అలా పని చేయలేదు అంటున్నాం మనం. అలా అంటున్నామంటేనే బుద్ధిని సాక్షిగా చూసేది కూడా ఒకటి ఉంది కాబట్టి ఆ విజ్ఞానమయ కోశం కూడా నేను కాదు. అందున జాగ్రత్త స్వప్నావస్థల్లో బుద్ధి ఉందేమో కానీ సుషుప్తి అవస్థలో మనస్సు బుద్ధి కూడా ఉండట్లేదు. కాబట్టి విజ్ఞానమయ కోశము కూడా ఆత్మ అవ్వడానికి వీలు లేదు. ఆఖరికి మిగిలింది ఆనందము, ఆనందమయ కోశము.
ఆనందో పరబ్రహ్మేతి వ్యజానీయాత్ అని అదే నడుస్తూ ఉంటుందన్నమాట. ఆ ఆనంద స్వరూపుడే పరమాత్మ అయి ఉన్నది, దాని నుండే అంతా సృష్టి స్థితి లయములు అవుతున్నాయి. ఆ ఆనందమే పరబ్రహ్మము. తద్బ్రహ్మ తదాత్మ తద్ విజ్ఞేయ అని చెప్తారనమాట. అదే బ్రహ్మము, అదే ఆత్మ, నీవే నీ నిజస్వరూపం అయి ఉన్నావు, అదే తెలుసుకో అని. ఆ మహాకోశుడు పరమాత్మయే, అదే పురుషుడు అది. అలాగే మహాభోగ, ఇందాక చెప్పాను, మహాభోగుడు ఐశ్వర్య సంపన్నుడు. ఆయన అవతారం తీసుకుంటే సకల ఐశ్వర్యములు ఆయనతో సహజముగానే వస్తూ ఉంటాయి. ఆఖరి నామం ఇవాళకి మహాధన. మహాధనుడు, మహాద్భోగ సాధన లక్షణం ధనం అస్యేతి మహాధన. సర్వభోగములు సాధనములు కూడా ఆయన నుండే ఉత్పత్తి అవుతాయి కాబట్టి, సర్వ ఐశ్వర్యమూర్తి శ్రీనివాసుడు కాబట్టి ఆయన మహాధనుడు. ఆయన మించిన ధనము ఎవరికీ లేదు. లీలగా కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడయ్యా లక్ష్మీపతి అని చెప్పినా మరి వీళ్ళందరూ ఆయన్ని ఆశ్రయించుకొని ఎందుకుంటారు అంటే, వీరందరికీ లేని గొప్ప ధనము మోక్షము అన్న పథమే ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనే మహాధనుడు. ఆ విష్ణు పథమే మనకి కావాలి అని తెలుసుకుంటూ, తర్వాత రేపు కూడా 6:30కి అందరూ వస్తే భక్తి శ్రద్ధాళువులు మనం మిగతా నామములు కూడా ఈ నెలకి సంబంధించి చెప్పుకొని ఆ విష్ణు భగవానుడి యొక్క కృపకు పాత్రవుదాము అని చెప్తూ ఒకసారి దేవనామ స్మరణ చేద్దాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి. మహాదేవ.